నమస్కారం అండి. హలో, నమస్కారం సార్. అదీప్ గారు, 20 ఏళ్ళ బట్టి మీరు ఇండస్ట్రీలో ఉంటున్నారు, మేము ఉంటున్నాం, కానీ కలవడం ఇప్పుడే తటస్థించి. తెలిసాము అంటే ఇలాగా సిట్టింగ్, ఐ థింక్ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం అదే ప్రెస్లో. ఎందుకో మన ఇద్దరికి తటస్థం కాదు. సరిగ్గా 20 ఏళ్ళు అయిపోయిందా, 20 ఏళ్ళు దాటిందా? మే 25కి, సారీ మార్చ్ 25కి 20 days అండి, అంటే 20 years. జై రిలీజ్ అయ్యి ఆహా. స్టార్ట్ చేసిన 2003లో, 2004 మార్చ్ 25th రిలీజ్ అయ్యింది. సో 20 years. సో సరిగ్గా 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళు అయింది. మళ్ళీ ఫస్ట్ సినిమా చేస్తున్న ఫీలింగ్ వస్తుంది అవునా? లవ్ మౌళితో. అంటే ఈ మధ్యన కొంచెం మీరు హీరోగా మెయిన్ రోల్ చేసిన సినిమాలు తగ్గాయి కదా, చేయలేదు. అవునండి, అంటే మనం ఇంతకుముందు పక్కన మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, కానీ అదే ఫుల్ ఫ్లెడ్జెడ్గా కమర్షియల్గా అంటే వెబ్ న్యూసెన్స్ అలాంటివి వచ్చినాయి, కానీ అవి చేశారులేండి. సినిమా అయితే చాలా గ్యాప్ వచ్చింది. కరెక్ట్గా. ఎందుకని? అంటే మన చాయిసెస్ అండి. సగం అంటే మనకి స్టార్టెడ్ వెన్ ఐ వాజ్ 17. ఆ టైంలో మనకి సగం నో చెప్పలేక కొన్ని సినిమాలు, సగం జడ్జ్మెంట్ లేక, లేదంటే మనం మిస్ఫైర్ అయినవి చాలా ఉన్నాయి. తర్వాత మెల్లగా అంటే వాట్ వాజ్ గివెన్, అంటే మనకు ఆఫర్ ఇచ్చిన దాంట్లో బెస్ట్ ఆ టైంకి చూస్ చేసుకోవాలేమో, మన సర్వైవల్కి చేయాలేమో, చేయకపోతే ఎట్లాగా అని ఆ మారుతున్న ట్రెండ్లో అలాగా కొన్ని, అంటే టీవీ అని అదని ఇదని అబిన్ ఆల్ ఓవర్ అన్ని స్క్రీన్లో చేతులైతే పెట్టాను. సో కొంచెం కమర్షియల్గా సోలోగా కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఐఎమ్ థింకింగ్ దట్ దిస్ లవ్ మౌళి విల్ కిక్ స్టార్ట్ ద, మన సినిమా లాంగ్వేజ్లో చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్ అంటారు కదా, ఆ హోప్ అయితే. అంటే ఇంకెవడైనా 20 ఏళ్ళు ఇలా ఉండలేరు. అయితే ఒక ఫ్లోలో వెళ్తూ వెళ్ళాలి, లేదా ఆగిపోవాలి. బట్ మీరు అక్కడే ఉంటూ రకరకాల, మీరు అన్నట్టు ఏదో ఒకటి చేస్తూ, ఇదో అదో ఇదో, ఆఖరికి ఏదో విధంగా వార్తల్లో ఉంటూ, ఏదో మొత్తానికి 20 ఏళ్ళు, చాలా విధాలుగా 20 ఏళ్ళు బట్టి ఇక్కడే ఉన్నారు. అవునండి. ఇప్పుడు కానీ అంటే సార్ మీరు నాకు అంటే వేరే వాళ్ళకి కష్టమేమో, నాకు జరిగిన దాంట్లో ఆడియన్స్ ప్రేమ పెరుగుతూ వచ్చింది, ఆడియన్స్ నాకు కనెక్ట్ అయ్యే విధానం పెరుగుతూ వచ్చింది. సో అది ఒక మంచి ఫ్యూల్ అని చెప్పొచ్చు నాకు పర్సనల్గా. రెండోది, మీరు ఇష్యూలు కూడా కొంచెం లైట్ తీసుకుంటారు, పెద్ద ఏమి దాంతో. ఏం నిజంగా లైట్ ఇష్యూలే కదా సార్. ఇష్యూ యాక్చువల్గా ఇష్యూ కాదు, కానీ దాన్ని చుట్టూతా ఉండే హడావిడి ఎక్కువ ఉంటుందని ప్రేక్షకులకు కూడా అర్థమైంది కాబట్టి ఇంకా అది అందరూ లైట్ తీసుకుంటారు. వాళ్ళు లైట్ తీసుకుంటారా, సీరియస్ తీసుకుంటారా పక్కన పెడితే, తగులుతున్న దెబ్బలకు కావచ్చు, లేకపోతే తగులుతున్న వాటి గురించి మనం కుంగిపోవడమా, లేకపోతే లోపలికి వెళ్ళిపోవడమా, గౌక్కున్నలు, మీరు అలా ఏ రోజు దాంకోలేదు. ఎందుకంటే రియల్ వరల్డ్ ఎఫెక్ట్ యాక్చువల్గా ఏం లేదు కదా సార్. మీరు ప్రతిరోజు ఎక్కడో ఒకటి కనిపిస్తూనే ఉన్నారు. మీ సర్కిల్, మీ ఫ్రెండ్స్, మీ హీరోలతో ఎక్కడో ఏదో మీరు అన్నట్టు ఏదో రూపంలో సినిమాల్లోనూ. సో అందుకని మీ 20 ఏళ్ళైనా మీ సర్వైవల్ అలాగా హ్యాపీగా ఉంది. సో ఇది సెకండ్ ఇన్నింగ్స్ అంటారా? ఈ లవ్ మౌళితో డెఫినెట్గా అండి. అంటే కమర్షియల్గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ఇది ఒక యాంగిల్ అండి. బట్ ది ఎఫెక్ట్ దట్స్, అంటే ఒక ప్రేక్షకుడు ఆ సినిమా చూసినప్పుడు ఒక ఎఫెక్ట్ తగులుతుంది కదా. అంటే కమర్షియాలిటీ పక్కన పెడితే అది కూడా రావచ్చు, వస్తుందనే హోప్లో ఉన్నాం ప్రొడ్యూసర్స్కి డెఫినెట్గా. అది పక్కన పెడితే యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హీరో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మీరు అన్నయ్యాన్ని కన్సిడర్ చేస్తే ద ఎఫెక్ట్ దట్ పీపుల్, అంటే మామూలుగా అంటే ఇంత మునుపు ఒక యాక్టర్కి ఆడియన్స్కి చాలా దూరం ఉండేదండి. అంటే ఎక్కడో ఉంటారు వాళ్ళ అంటే కనెక్ట్ ఉండేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియాతో మనం ఒక యాక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్, ఎనీ సోషల్ ఫిగర్, వాడు నేను ఇదిరా అని ఏదన్నా పోస్ట్ చేస్తే సర్లేరా మాకు తెలుసని కింద వచ్చేస్తాయి కామెంట్లు. దాంట్లో మనం ఎవరైనా సరే పబ్లిక్ ఏమనుకుంటుంది అనేది ఈరోజు పబ్లిక్ నాలెడ్జ్ అనేది నా ఫీలింగ్ అండి. ఇప్పుడు ఎవరైనా అంటే ఎనీ జర్నలిస్ట్ తీసుకోండి, ఎనీ సోషల్ ఫిగర్ హూ ఈజ్ ఆన్ సోషల్ మీడియా, అతను అతను ఒక మెసేజ్ ఇచ్చినా, లేదంటే అతను నేను ఇలా అనుకుంటున్నాను, అతని పర్సనాలిటీ అనేది పబ్లిక్లో ఉంది. ఇప్పుడు తెలిసిపోతుంది. అతను కవర్ చేసుకున్న కవర్ స్టార్ అంటారు, కవర్ స్టార్ అంటారు. సో ఐ మీన్ ఇట్ ఈస్ పబ్లిక్ నాలెడ్జ్, నాట్ జస్ట్ ఫర్ పీపుల్. అంటే ఇప్పుడు నేను ఒకటి పెడితే దాని కింద ఏమంటున్నారని అనేవాళ్ళు అంటే వాట్ ఆర్ ద కమెంట్స్ ఆర్ వాట్ ఆర్ పీపుల్ థింకింగ్ అనేది ఇట్స్ 100% పబ్లిక్ నాలెడ్జ్ అనేది నా ఫీలింగ్ అండి. సో అది పాజిటివ్గానే ఉంది బాగా. సో దట్ ఈస్ వన్. కాదు, ఎక్కడ మొదలు పెట్టింది టాపిక్ ఎట్ వెళ్ళా నేను, చెప్పండి. సో ఐ థింక్ దట్ ఈస్ దేర్ అండి. కానీ కవర్ స్టార్ అని పేరు ఫస్ట్ టైం అంటే మీరు ఎంతమంది ఎవరి దగ్గర వాడారు లేదు. మాదేదో ఒక సినిమాలో ఎక్కడ ఉంది, మీరు పవర్ స్టార్ని చూస్తుంటారు కానీ వీడి పెద్ద కవర్ స్టార్ అని ఎక్కడ వాడాం. అది మీరు కూడా కవర్ స్టార్ ఏమో. నేనా? నా కవర్ దాచేస్తుంటారేమో. అదే అంటున్నా సార్, మనం ఏం దాచాలనుకున్నా ఇప్పుడు బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్కి వెళ్ళినా అక్కడ నుంచి ఒక జర్నీ మలుపు తిరిగిందని చెప్పచ్చు. ఎందుకంటే దట్ హోల్ షో వాజ్ అబౌట్ నువ్వేంటి, నీ మ్యాటర్ ఏంటి చెప్పు.
అని మనం ఒకటి నేను ఇది అని మీరు అనుకోవాలని నేను వెళ్ళి చెప్పినా వాడి ఒరిజినల్ పర్సనాలిటీ ఏంటి అనేది బయటకు వస్తుంది. అదొక హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ అది. దాంట్లోంచి షిఫ్ట్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే దాని ముందు మన వార్తలు కానీ మన గురించి వీడికి డబ్బులు ఉన్నాడు, వీడి పొగరు ఉన్నాడు, వీడు అది చేస్తాడు, ఇది చేస్తాడని ఏదేదో రకరకాలుగా, అంటే మనం చేసిన ఐటమ్స్ వల్ల లేదంటే న్యూస్ వల్ల ఏదన్నా అది ఎక్కువ ఉండేది. అప్పుడు ఒక పాయింట్లో నేను అనుకున్నాను, అరే నాకు చిన్నప్పుడు ప్రాబ్లం ఉండేది, మన గురించి మనకు కావాల్సిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ మన గురించి ఒకలాగా అనుకుంటున్నారు అంటే నాకు నిద్రపట్టేది కాదు. హాస్టల్లో ఉన్నప్పుడు కాలేజీలో అరే ఇది అంటగా అంటే నాకు ఆ పురుగు ఉండేది, వెళ్ళి అరే అది కాదు ఇది అని చెప్పి. ఓకే మనం నిజంగా ఏదైనా చేస్తే వాడు అనుకుంటున్నాడంటే అది కాదు, అపార్థం చేసుకుంటున్నాడంటే నాకు అదే ఎందుకు అలాగా నీకు తెలియదు కదా నేను చెప్తానని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన మనస్తత్వం ఉండేది నాకు. తర్వాత యాక్టర్ అయిన తర్వాత ఇవన్నీ జరిగినప్పుడు బాబాయ్ నువ్వు ఎంతమందికి వెళ్ళి చెప్తావు, ఏం చెప్తావు, నీకు అది వదిలేసే ఇంకా నువ్వు అది అని ఒక టైంలో బాగా, అంటే దెర్ వాజ్ లాట్ ఆఫ్ లైక్ నెగిటివ్ సరౌండింగ్ ఇది ఉన్నప్పుడు నేను పాయింట్లో అనుకున్నారే ఇంకా ఇది మనం రిపేర్ చేసుకోలేము ఇది. బికాస్ ఇప్పుడు సినిమాలు ఆడి కమర్షియల్గా స్టార్ అయితే అక్కడ వరకు ఉంటుంది. పర్సనాలిటీ ఏంటి, వాడు మనస్తత్వం ఏంటి అని ఒకలాగా అనుకుంటున్నప్పుడు దాన్ని ఎలా మారుస్తామండి? సినిమాల వల్ల మార్చలేము అది. సినిమాలో ఏం మారుస్తాం, మనకు వచ్చే డబ్బులు మారుస్తాం, లేదా నెంబర్ ఆఫ్ థియేటర్స్ మారుస్తాం, సక్సెస్ రేషియో పెరుగుతుంది. బట్ ఒక మనిషి గురించి పలానా అన్న ఒపీనియన్ ఎలా మారుస్తాం, మార్చలేము కదా. ఇది అవ్వదు, ఇంకా వదిలేద్దాం అనుకున్న టైంలో బిగ్ బాస్ వచ్చింది. దెన్ ఇట్ ఆల్ టర్న్డ్ అరౌండ్. సో ఇట్ వాజ్ ఆల్ లైక్ ఓకే నువ్వేంటి బాబాయ్ చెప్పు అని. దాని తర్వాత కొంచెం డెఫినెట్లీ ఇంతకుముందు వాళ్ళకి కూడా తెలియదు కదా, వాళ్ళ తప్పు లేదు, ఎవరి తప్పు లేదు దాంట్లో. ఇప్పుడు ఆ న్యూస్ ఈ న్యూస్ చూసి ఓకే ఇలాగలాగా అనుకున్న వాళ్ళు తర్వాత దేవర్ లైక్ ఓకే అది కాదనమాట మ్యాటర్, పర్సనాలిటీ ఇది అని తెలుసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు నా పర్సనల్ జర్నీలో నేను లాక్డౌను, దాని తర్వాత నేనేదో కొన్ని ఫీల్ అయినాయి, అంటే నేనేదో ఇప్పుడు వెళ్ళి నేను అలాగని నేను చెప్పింది ఎప్పుడు లేదండి, నాకేం పని అంటే వాట్ ఈస్ ఐఎమ్ హియర్ ఇన్ పబ్లిక్ టు ఎంటర్టైన్ అండ్ డూ ఫిల్మ్స్, నాట్ టు జస్టిఫై మై పర్సనాలిటీ, రైట్? నాదేదో నాకు ఉంటుంది, నా బాధ ఏదో నేను పడతా. కానీ ఎక్కడో ఆనెస్ట్గా మన పని మనం చేసుకుంటూ మన పర్సనాలిటీ అనేది ఇప్పుడు సోషల్ మీడియా వల్ల బయటికి డెఫినెట్గా వస్తుంది. అండ్ దట్ పీపుల్ ఆర్ నోటీసింగ్ దట్. అదేదో మనం ఇప్పుడు వైట్ వాష్ చేసుకోవాలని బయలుదేరి చేసుకునేవి ఏం కాదు, అదైనా క్యాచ్ చేసేస్తారు, మళ్ళీ కవర్ స్టార్ అంటారు దాంట్లో కూడా. సో మనం ఏమీ చేయలేము అలాగా, వాళ్ళు అనుకునేది వాళ్ళు మెల్లగా, బికాస్ పీపుల్ ఆర్ ఆల్సో అవేర్. ఇంత మునుపు న్యూసో ఏదో చూసి అలాగా ఒకలాగా ద ఇన్ఫర్మేషన్ యూస్ టు బి వెరీ సజెస్టివ్, ఇలాగ ఉంటుంది లేదా అలా ఉంటుంది. బట్ నౌ ఐ థింక్ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్ అండి. ఎవరేం రాసినా ఎవరేం చేసినా జనాలకి అంతా నిజం తెలుసు అనేది నా ఒపీనియన్. కానీ మీరు దాచారా బిగ్ బాస్కి వచ్చిన తర్వాత బిహైండ్ సినిమా మీరేంటి అన్నది బిగ్ బాస్ తెలుసు, పర్సనాలిటీ ఏంటి అనేది తెలుసు లక్కీగా. కానీ అది పక్కన పెడితే మీ జోవియల్ మెంటాలిటీ కావచ్చు, మీరు సరదాగా జోకులు కావచ్చు, మీకు ఒక ప్లే బాయ్ ఇమేజ్ లాంటివి తీసుకొచ్చి పెట్టేసే కదా ముందే. ప్లే బాయ్ ఇమేజ్ ఫస్ట్ నుంచి ఉందండి. అంటే ప్లే బాయ్ అంటే డెఫినేషన్ ఏంటంటే వీడు అందంగా ఉంటాడు, అమ్మాయిలకి వీడు ఇష్టమనా ఏంటి అని ప్లే బాయ్, లేదా వీడు చేజ్ చేస్తాడు అమ్మాయిలని. అంటే మీ జనరేషన్లో మీకే ఉద్దేశం ఉందని నా డౌట్. మా జనరేషన్ అని ఈ జనరేషన్ ప్లే బాయ్ అనగానే అమ్మాయిలతో తిరుగుతూ అమ్మాయిలు వెనకాల పెడుతూ అమ్మాయిలతో తిరగడం ఒకటండి, అమ్మాయిలు వెనకబడ్డం ఒకటండి. ఆ రెండింటిలో మళ్ళీ తేడా ఉంటాయి కదా. రెండు అంటే వెనకబడ్డం అనేది వేరేలాగా, తర్వాత కలిసి తిరగడం ఉంటుంది. అలాగ ఉండదండి. మామూలుగా అందరం కలిసి తిరుగుతాం అనేది నా దృష్టిలో ప్లే బాయ్. అంటే వెనకబడ్డం లాంటివి ఏముండదు, వెనకబడ్డం ఉంటుంది, పక్కన ఉండదు. అందరూ కలిసి ప్రేమను పంచుకుంటూ ప్రేమించుకుంటూ ఉండాలని. అలా ఇప్పుడు ఎంతమంది పెంచారు? నేనండి చాలా మందికి పెంచారా? చాలా మంది. సరే అండి, అది సెకండ్ హాఫ్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ ముందు మీ లవ్ మౌళి అసలు లవ్ మౌళి ఏంటి చాలా పెద్ద కథ అని విన్నాను. లవ్ మౌళి ఏదో సింపుల్గా లవ్ మౌళి అని పేరు పెట్టేసినంత కాదు, చాలా ఉంది ఇది అని. ఇంతవరకు మీరు ఇంకా దాన్ని బయటికి తీసుకురాలేదు. సినిమా కథ పాయింట్ అంటేనండి మామూలుగా మనకి ఎనీ హ్యూమన్ రిలేషన్లో ఫ్రెండ్షిప్ కాకుండా ఏ రిలేషన్లో అయినా ఇద్దరు, అంటే ఇప్పుడు సిబ్లింగ్స్ అవ్వండి, పేరెంట్స్ అండ్ పిల్లలు, ఆర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్లో, ఎనీ రిలేషన్, ఒక పేరు పెట్టుకున్న రిలేషన్లో ఎప్పుడు డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంది అంటే నాకు నువ్వు ఇలా ఉండడం నచ్చట్లేదు, ఆర్ నాకు నువ్వు చేసే పనులు ఇబ్బందిగా ఉన్నాయి, నా కోసం అంటే నేను నిన్ను ప్రేమించాలంటే నువ్వు ఫలానాలాగా ఉండాలి, లేదా నువ్వు ఈ మార్పులు నువ్వు చెయ్యాలి మన రిలేషన్లో అనేది ద ఫస్ట్ రూట్ ఆఫ్ ఎనీ హ్యూమన్ ప్రాబ్లం, ఎనీ రిలేషన్షిప్ ప్రాబ్లం అనేది అర్థం చేసుకున్న మా డైరెక్టరు. తను మేఘాలయ వెళ్ళి 2019లో ఒక 6 నెలలు అక్కడ ఆ ఊరిలో ఉండి ఆ ఊరు మనుషులతోటి కలిసి పెరగడం అంటే అదే, కలిసి ఉండి వాళ్ళ కబుర్లు చెప్పుకుంటూ ఆ ప్లేసుల్లో కొండల్లో లోయల్లో తిరుగుతూ రాసుకున్న కథ. సో హీ హ్యాస్ అడ్రస్డ్ ద ప్రాబ్లమ్, అంటే వన్ ఆఫ్ ది సొల్యూషన్స్ వాట్ హీ ఫెల్ట్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ స్టోరీ రైటర్.
ఓకే మనుషులకి ఎందుకు ఇలా ప్రాబ్లం ఉంటుంది, దేనివల్ల వస్తుంది అని ఆలోచించినప్పుడు ఓకే ఇలా ఉంటే బాగుంటుందా అనేది ఒక క్వశ్చన్ తనకు వచ్చింది. దాన్ని మనం ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక పాయింట్ ఇప్పుడు అందరినీ పిలిచి కూర్చోబెట్టి థియేటర్లో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే సరేలే మాకు తెలిసి వెళ్ళిపోతారు, బట్ ఎంటర్టైనింగ్గా ఒక కమర్షియల్ ఫార్మాట్లో తీసుకొచ్చి చెప్పడం అనే ఉద్దేశంలో ఆబ్వియస్లీ ప్రేమ కథల్లో ఈ వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పాయింట్ ఇప్పుడు లవ్ మోడీ చూసిన తర్వాత ఆ పాయింట్ అర్థమైన తర్వాత అది ఎవరికి ఎలాగైనా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా ఇప్పుడు పేరెంట్స్కి పిల్లలకి ఏంటంటే ప్రాబ్లం, అరే నువ్వు ఇలా చేయడం నాకు ఇష్టం లేదు అనే దగ్గర నుంచి వాళ్ళు గొడవ, లేదంటే మీరు నాకు ఎందుకు చెప్తారు నాలాగా నేను ఉండాలి అనేది పిల్లల గొడవ. సో ఎనీ గ్రూప్ ఎనీ ఏజ్ గ్రూప్లో ఎనీ రిలేషన్లో కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. బట్ ఆబ్వియస్లీ ఒక సినిమా ఒక ఇన్వెస్ట్మెంట్ దాని మీద రిటర్న్స్ కమర్షియల్గా ఒక పాటలు ఉండి ఒక ప్రేమ ఉండి ఒక అమ్మాయి అబ్బాయి ఉండి ఆ ప్రేమలో ఆ యాంగిల్లో చూపిస్తే కొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతారు లవ్ స్టోరీస్. కానీ ఇందులో ఇలా చెప్పిన కథ బట్ ద పాయింట్ ఈజ్ వెరీ యూనివర్సల్. ఒక లవ్ అంటే ఏంటి అంటే దేనివల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అసలు రిలేషన్షిప్స్లో వచ్చే డిస్ప్యూట్లు ఏంటి, దానికి ఒకవేళ ఇలా ఉంటే సొల్యూషన్ ఏమో ఆలోచించండి అనేది అంతవరకు చెప్తున్నాను అండి, అంతే సినిమాలు. బట్ ఇలాంటి సబ్జెక్టు నాకు తెలిసిన సబ్జెక్ట్ నుంచి మీద నాకున్న ఐడియా వరకు మీరు చెప్పిన దాన్ని బట్టి మన వాళ్ళు మలయాళం తమిళ్లో ఇలాంటి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ మన ఎందుకు వాడుతున్నానంటే మామూలుగా మన రొటీన్ లవ్ స్టోరీలు ఎలా ఉంటాయి, అమ్మాయి వెనకాల అబ్బాయి పడడం లేదా అబ్బాయి పడడం కలవడం, ఎక్కడో చిన్న పాయింట్ దగ్గర డిస్ప్యూట్ విడిపోవడం, ఇంటర్వల్ బ్యాంగ్ మళ్ళీ కలవడం, ఇలాంటి రకరకాల ఫార్మాట్ మనకు అలవాటు అయిపోయింది. బట్ వాళ్ళు వేరే తీసి చూపిస్తున్నారు, బ్రేక్ చేస్తున్నారు ఫార్మాట్, చాలా బ్రేక్ చేస్తున్నారు, చాలా వస్తున్నాయి. మొన్న వచ్చాయి, మన ట్రూ లవర్ అన్న సినిమా వచ్చింది, రకరకాలు వస్తున్నాయి. అసలు మన అయితే ఇలా కూడా సినిమాలు తీస్తారా ఏంటి ఈ క్యారెక్టర్లా అనేది. సో ఇప్పుడు నేను మీ సినిమా గురించి విన్నదాన్ని బట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి ఇది ఆ టైప్ ఆఫ్ కాస్త వర్త్ ఉన్న సినిమా. డెఫినెట్లీ కథకి వర్త్ ఉంది, సినిమా వర్త్ ఉందా లేదా సినిమా చూస్తే కథకైతే వర్త్ ఉంది డెఫినెట్లీ. ఎందుకంటే మీరు ఆ డైరెక్టరు 6 నెలలు పోయి మేఘాలయలో కూర్చుని రాసుకొచ్చాడంటేనే ఆయనకి ఏదో ఒక చిన్నది డెఫినెట్లీ ఈ కథకి వర్త్ మాకు ఫస్ట్ వ్యాలిడేషన్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి నుంచి వచ్చిందండి. మేము అంటే ఆయన మనకి పరిచయం అంటే మనం ఓకే ప్రొడ్యూసరు ఫైనాన్షియల్స్ అన్నీ ఓకే అని ముందుకెళ్తున్నాము, కాకపోతే ఎక్కడో ఇప్పుడు యంగ్ పీపుల్ లాగా మేము ఒక పాయింట్ అనుకొని మనం ఎక్సైట్ అయిపోయి చేయడం ఒకటి, సరే ఒక పుష్ కావాలి దీనికి ఏంటి అంటే ఒకసారి శాస్త్రి గారిని కలుద్దామని వెళ్ళి ఒక 10-15 నిమిషాలు కథ ఊరికే పాయింట్ అంటే హీఈస్ వెరీ బిజీ దట్ ఆయన రాయలేరు ఈ సినిమాకి, అంటే అంత టైం ఉండకపోవచ్చు మనకి అప్పుడు మేము అనుకుంది, అంటే మనకున్న బడ్జెట్స్ కానీ లిమిటేషన్స్లో. బట్ ఒకసారి అంటే మనకు పరిచయం కాబట్టి ఒక 10 నిమిషాలు టైం తీసుకొని ఏమంటారో చూద్దామని వెళ్ళి ఊరికే చెప్పామండి. డైరెక్టర్ కథ చెప్పంగానే ఆయన ఎక్కువ టైం లేదో పావుగంట అని వెళ్ళాము. కథ వినిన తర్వాత ఆయన 45 మినిట్స్ మాట్లాడారండి. నీ పేరేంటి అని దగ్గర మొదలుపెట్టి ఫస్ట్ పరిచయం అయిన తర్వాత కథ విన్నాక నీ పేరేంటి అన్నావు అంటే ఆయన అవనీంద్ర అంటే మీనింగ్ ఇది, అసలు నువ్వేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నీ కథ ఏంటో చెప్పన్నారు. అంటే హీ వాజ్ సో ఇంప్రెస్డ్ బై ద థాట్, అంటే ఇలాంటి థాట్ నీకు ఎలా వచ్చింది అంటే నువ్వెవరు అని తెలుసుకొని ఒక 10 నిమిషాలు తర్వాత మీకు తెలిసి నువ్వేం తీస్తావో తెలియదు, నీకు ఎంత వచ్చో సినిమా తీయడం నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పిన కథ మాత్రం ఆయన మాటల్లో ఆయన మాటల్లో ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రేమ అంటే ఇలా ఉండాలేమో అని అనుకుంటూ ప్లూటానిక్గా తయారైన ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ ప్రేమ అంటే అది కాదురా ఇది అని నువ్వు చెప్పబోతున్నావు, అంత కథ ఇది. ఐ హోప్ యూ కెన్ బ్రింగ్ దిస్ ఆన్ టు స్క్రీన్, ఆల్ ది బెస్ట్ అంటే మేము అసలు ఇంక ఏడిపే డైరెక్ట్ నా కళ్ళని నీళ్ళు తిరిగి అంటే బికాస్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆ రోజు ఆయన అలా చెప్పడం అసలు దట్ వాజ్ అవర్ ఫస్ట్ బూస్ట్. ఇది కథగా వస్తున్న కథ, ఇది సినిమాగా వస్తుందో లేదు ఇప్పుడు మీరు తీసి చూపిస్తే తెలిసిపోతుంది. డెఫినెట్లీ. అండ్ అంటే దానికి అంటే ఇప్పుడు ఒక కథని ఎక్కడైనా చెప్పచ్చు అండి, హైదరాబాద్లో చెప్పచ్చు, అమెరికాలో చెప్పచ్చు, ఎక్కడైనా చెప్పచ్చు. ఆ మేఘాలయ అనే ప్లేసు మేము వెళ్ళినప్పుడు అంటే తను వెళ్ళి అక్కడ స్పెండ్ చేసినప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు ఇదేంటి మనం ఏదో దేశం గురించి ఎక్కడెక్కడో స్విట్జర్లాండ్ ఏదేదో మాట్లాడుతుంటాం, మనకి ఇంత డిఫరెన్స్ ఎందుకు ఉంది అంటే మనం ఈ ప్లేస్ నేను ఎక్కువ ట్రావెల్ చేస్తానని ఊరికే డబ్బా కొట్టుకుని తిరిగాను, నేను రాపోవడం ఏంటంటే నేను అసలు చాలా ఐ వాజ్ అషేమ్డ్ అంటే ఏంటి అసలు ఈ ప్లేస్ అని. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పూర్తిగా అక్కడ సినిమా తీసింది ఎవరు లేరు, ఓన్లీ రాక్ ఆన్ టూర్లో 4 రోజులు 5 రోజులు చేశారు. ఐ థింక్ తమిళ్ సినిమాలు 1 or 2 ఫిల్మ్స్లో ఆ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ దగ్గర చేశారండి. బట్ ఆర్ ఫిలిం
ఎంటైర్లీ. అంటే 99% వాజ్ షాట్ ఇన్ మేఘాలయ. అక్కడ చిరపుంజి అనే ప్లేస్ వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్. అంటే 5 నిమిషాల్లో వెదర్ ఎలా ఇప్పుడు కొన్నిసార్లు హైక్ వెళ్ళాం అనుకోండి, నడుచుకుంటూ వెళ్తే మళ్ళీ అక్కడ మేఘాలు కమ్మేస్తాయి. మేఘాలయ పేరు మేఘాలు కమ్మేస్తే వెనక్కి రాలి. మీరు వెళ్ళారు అన్నారు కదా, మేఘాలయ పేరే వేరే అది. సో ఈ జస్ట్ అంటే నడుచుకుంటూ వెళ్తే ఓకే పాత ఉందనుకుంటాం, వెళ్తాం, సడన్గా మేఘాలు కమ్మేస్తే ఎటు వెళ్ళాలో తెలియదు, అంటే 2 feet కనపడదు. సో అలాంటి దాంట్లో లాక్డౌన్లో అక్కడ లాక్డౌన్ అయిపోయి సైమికా అని ఒక రిసార్ట్ ఉంటుందండి, అది ఒక 80 ఎకరాల రిసార్ట్. అక్కడ దెర్ ఇస్ 2-3 వాటర్ ఫాల్స్ను హైక్లు అన్ని ప్లేస్లోనే ఉంటాయి, అందులోనే ఉన్నాయి. సో అక్కడ లక్కీగా మేము లక్కీ అంటే అదే లాక్డౌన్ వచ్చినప్పుడు మాకు సెట్లు అవి వేసాం అక్కడ, హీరో హౌస్, వాడి పెయింటింగ్ రూమ్, అవన్నీ కొన్ని లైటింగ్ ఎలా సెట్ అయింది అక్కడ అంతా. అంటే ఒక ఫస్ట్ షెడ్యూల్లో మేము వెళ్ళి 60 days ఉన్నామండి. 60 days లాక్డౌన్లోనే ఉన్నాం. లాక్డౌన్ అక్కడ రిసార్ట్లో లాక్డౌన్, అంటే బయట నుంచి కార్ రావడానికి లేదు, మా వెహికల్స్ అన్నీ లోపలే ఉండాలి, మా కూరగాయలు ఏమైనా కావాలన్నా రిసార్ట్ మేనేజరు వాడికి పాస్ ఉంది కాబట్టి మార్కెట్కి వెళ్ళి సామాన్లు తేవాలి తప్ప బయటికి అనేది లేదు. లక్కీగా మేము మా సెట్లు లోపల వేసుకున్నాం కాబట్టి వీ షాట్ ఇన్ లాక్డౌన్ ఇన్ ద రిసార్ట్. అసలు దట్ హోల్ ఎక్స్పీరియన్స్ వాజ్ టూ క్రేజీ అండి. సో బట్ వీ హ్యాడ్ టు బ్రేక్ ఇట్ డౌన్. అంటే మధ్యలో బ్రేక్ చేసి ఇంకా బయటికి వెళ్ళాలి, లేదని సరే అప్పుడు రాజు గారు అని హీ వాజ్ అంటే అప్పుడు ఒక మంచి పోస్ట్లో ఉన్నారు ఆయన అప్పుడు సిక్కింలో IPS ఆఫీసరు, ఆయన తెలుగు ఆయన. సో ఆయన హెల్ప్ తీసుకొని IASలు IPSలు అందరితో మాట్లాడి వి గాట్ అవుట్, స్పెషల్ పర్మిషన్ తీసుకొని లాక్డౌన్ నుంచి వచ్చి మళ్ళీ తర్వాత తెలియజేసాం. సో ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అదొక మరి ఎందుకు ఇంత ఆలస్యమైంది? ఆలస్యం అంటే ఫస్ట్ మేము అది లాక్డౌన్లో బ్రేక్ అయ్యి ఒక 6 నెలలు 8 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి చేయాల్సి వచ్చిందండి. అక్కడ ఒక సంవత్సరం పోయింది. వచ్చిన తర్వాత కొంచెం CG వర్క్ కొంచెం అవన్నీ పట్టినాయి కొంచెం టైం. కొత్త ప్రొడ్యూసర్లు అవ్వడం వల్ల కొత్త ప్రొడ్యూసర్ కంటే మాకు టెక్నీషియన్స్ కొంచెం లేట్ అయింది. అంటే గోవింద్ వసంత మేము తను ఫస్ట్ ఒక టైంలో ఏమనుకున్నాం, తను చాలా బిజీ, అంటే చాలా సినిమాలు చేస్తాడు, ప్లస్ తనకి వరల్డ్ టూర్స్ అవి మ్యూజిక్ చేస్తుంటాడు. సో పర్టికులర్గా ఈ సినిమాకి మీరు 96 మ్యూజిక్లో ఆ ఇంపాక్ట్ ఏదైతే మనం ఆడియన్స్ అందరూ ఫీల్ అయ్యారో అది అలాంటి సినిమా. అంటే ఒక పోయిటిక్ లవ్ స్టోరీ, ఆ మేఘాలయ విజువల్ అదంతా డెఫినెట్గా వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ అనే ఉద్దేశంలో కొంత లేట్ అయింది. బట్ ఐ థింక్ నెవర్దలెస్ ద ప్రోడక్ట్ విల్ బీ అవుట్ నౌ. అండ్ ఆ ఇంపాక్ట్ అయితే మేము చూసినప్పుడు డెఫినెట్గా ఉంది. అండ్ ఐ థింక్ ఇట్ జరుగుతుంది ఈ సినిమాతో అనేది అయితే నాకైతే నమ్మకం ఉంది. సంథింగ్ విల్ హ్యాపెన్. ఇలాంటి ప్రాజెక్ట్ యూజువల్గా అది కొత్త డైరెక్టర్ అనుకోండి, ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్లు అనుకోండి, మామూలుగా వేసేలా చూస్తేనే వాళ్ళు వెంటనే ఈ కథకి హీరోగా ఎవరు తీసుకోవాలి అనగానే దృష్టి రకరకాల పేర్ల మీకు వెళ్ళొచ్చు. యంగ్ హీరోస్ చాలామంది ఉన్నారు. సో మార్కెట్ ఉన్న హీరోస్, మార్కెట్లో సేలబుల్ హీరోస్, ఇవన్నీ చాలా ఉంటాయి. అవును. మీ మీద వాళ్ళ దృష్టి ఎలా పడింది? ఓన్లీ డైరెక్టర్ అండి. మీ మీద యాజ్ హీరోగా మిమ్మల్ని వాళ్ళు ఎలా మీ దృష్టి? అసలు యాక్చువల్గా ఆ స్టోరీ నేను అవనీతో మీరు మాట్లాడాలి ఇది. ఎందుకంటే ఇప్పుడు నా గురించి నేను అంటే తనకి నా మీద ఉన్న ప్రేమ ఆర్ తనకి ఎందుకు నన్ను ఈ క్యారెక్టర్లో తను చూశాడు అనేది నేను చెప్తే ఒకలాగా ఉంటుంది, తను చెప్తే ఒకలాగా ఉంటుంది. బట్ కొంత బ్రీఫ్ అంటే మీరేమీ అంత లేదు, స్పీడ్లో లేరు. అవును, కాబట్టి ఫస్ట్ రైటింగ్ రాసుకోగానే ఇది ఆ క్యారెక్టర్ చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్, డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, కరెక్ట్, చాలా ఇది ఉంది నాతోటి. అంటే నాతో ఈ కథ చెప్పి నాతోటి అన్నప్పుడు తను ఆల్రెడీ పనిచేస్తున్న అంటే వాళ్ళ గ్రూప్స్లో వాళ్ళు ఎవ్వరూ పెద్ద పాజిటివ్గా రియాక్ట్ అవ్వాల. అయ్యే ఇప్పుడు అదంతా పెట్టుకుంటే నీకు కష్టం అని అనుకుంటే తను వాళ్ళని ఇలాంటి ఇలా అంటున్నారని తనకి ఒక డిస్ప్యూట్ జరిగింది ఒక 1 year, ఆల్మోస్ట్ 1 year 6 months ఎంతో తను ఎవరితో అని అనుకుంటే ఎక్కడో ఒక దగ్గర సడన్గా నా పేరు అలా రావడం. అండ్ దెన్ ఆయన నా సినిమాలు కూడా ఏం చూడలేదు అతను ఎక్కువ, ఇప్పుడు దాకా చూడలేదు అది. సో తెలుసు ఓకే ఇతను ఉన్నాడు ఏదేది ఇదని తెలుసు, కానీ ఇతనితోటి ఎందుకు తీయాలి. సో ఇట్ జస్ట్ కేమ్ టు హిమ్ ఒక పాయింట్లో అనుకొని అందరు హీరోలు ఫోటోలు పెట్టుకొని అన్ని ఆఫీసుల్లో పెద్ద వాళ్ళు అన్నీ పెట్టుకొని అంటే ఇప్పుడు మీరు నా లుక్ చూస్తే ఆ లుక్లో నేను అలా ఉంటానని నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. అతను మాత్రమే మీరు అతను చెప్పిన విషయంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏ హీరోతో చేయాలి అనేది ఎంతలో చేయాలి, ఎవరితో చేయాలి, ఈ చేయగలుగుతారు లేదా, ఇది ఒక ఆస్పెక్ట్ అండి. అతని మైండ్లో ఉన్న మౌళి అనే ఆ యానిమల్ లాంటి క్యారెక్టర్, జంతువు లాంటి క్యారెక్టర్కి కొండల్లో ఎక్కడో మనుషులంటే చిరాకు, ప్రేమ అంటే లేదని నమ్మి ఒక్కడే కొండల్లో తిరుగుతున్న మనిషి. అంటే ఆ గడ్డం అది అతను నా కథ చెప్పినప్పుడు తను నేను ఎలాగ ఉండాలి అనే ఊహ నాకు కూడా లేదండి, నాకు తెలియదు. నువ్వు జుట్టు గడ్డం పెంచు మనం చేద్దాం అన్నాడు. చేద్దాం అన్నాక నేను అప్పటికి 2 years అయిందండి. ఫస్ట్లో ఒక హిందీ స్టూడియో వాళ్ళు చేయాలి, జరగలేదు. అప్పటి నుంచి నేను గడ్డం వేసం పెంచుతూ ఉన్నా. అదో 2 years అయింది.
2 years 2 సార్లు నేను సినిమా స్టార్ట్ అవుతుందని ఒక 6-8 నెలలు నేను అంటే ఏం కావాలి అని అడిగా కథ విని. అంటే ఏం లేదు నాకు ఇలా ఇది క్యారెక్టర్ వైల్డ్గా ఉండాలి, బాడీ గిడీ అంతా ఉన్నప్పుడు కొండల్లో పెరిగి అంటే వైల్డ్గా ఉంటాడు మనిషి ఏం పట్టించుకోకుండా అది అన్నప్పుడు సరే నేను ఏం చేయాలి, ఏం లేదు నీ గడ్డం మీసం ఏం ట్రిమ్ చేయకుండా వదిలేసి జస్ట్ లెట్ ఇట్ గ్రో, విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ అని. అంత మంచి అంటే అప్పుడు స్టార్ట్ అవ్వక ముందు డిలే అప్పుడు కూడా ఇది పెరగడం అదేదో అడ్వాంటేజ్ కింద జరిగింది. సో ఓవరాల్గా ఒకరోజు అప్పటికి జుట్టు ఇంత దాకా వచ్చింది. తర్వాత ఇంతేనా అంటే కాదని విగ్లు అవి ఏదో ట్రై చేసి ఒక దగ్గర రఫ్గా ఒక విగ్ లాంటిది ఏదో పెట్టి చూసుకున్నప్పుడు నేను చూడలేదు ఇంకా. ఆ ఫోటో తీసి వచ్చి తను అలా చూసి ఒక 5 నిమిషాలు దిస్ ఈజ్ మై విజన్ అని ఆ ఫోటో చూసినప్పటికీ నాకు అర్థమైంది, ఓహో ఇదే నువ్వు అనుకుంది అని. సో అతని మైండ్లో తను 2 సంవత్సరాలు ఎందుకు నన్ను అనుకున్నాడు అనేది ఇప్పుడు మీరు చెప్పిన ఆస్పెక్ట్లు అన్నీ పక్కన పెడితే అవేవి లేవు. వాళ్ళ ఫ్రెండ్సే అవన్నీ ఇప్పుడు వేరే దానికి వెళ్ళి నీ కథ బాగుంది అని. అంటే హీ వాజ్ ఆల్సో ద రైటింగ్ టీమ్ ఆఫ్ బాహుబలి అండ్ ఆర్ఆర్ అండ్ బిగినింగ్లో. సో విజేంద్ర ప్రసాద్ గారు టీమ్ అయిన రైటర్, ఈ బేసికలీ కెమెరామ్యాన్ అప్పుడు బాంబేలో అదంతా చేశాడు, బట్ హీ ఈజ్ అ రైటింగ్ టీమ్ ఆఫ్ విజేంద్ర ప్రసాద్ గారు. సో అప్పుడు వేరే అనుకున్నప్పుడంతా వాళ్ళు అంటే ఆ విజన్ అనేది అతని మైండ్లో ఉన్నది బయటికి రావడానికి ఒక 2-3 years పట్టిందండి. సో ఐ థింక్ ఇట్స్ హిజ్ కన్విక్షన్. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ మీకు పనికొచ్చింది డెఫినెట్లీ. జస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ యాజ్ అ ఫిల్మ్ కెరీర్ అనే కాదండి, లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్కి తన నా జీవితంలో రావడం అనేది ఒక ఆస్పెక్ట్. అంటే చాలా జరిగినాయి దాంట్లో, అన్నీ మనం ఇట్స్ నాట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆబ్వియస్లీ, బట్ అంటే కొన్నిసార్లు అంటాం కదా కొంతమంది మనుషులు మన జీవితంలోకి వస్తే మొత్తం అంటే కారణం ఒక రీజన్ వల్ల వచ్చాడు కొంతమంది అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, గురువు అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, లేదా రోడ్డు మీద పోయారు ఎవరో ఎక్కడో మనం బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నప్పుడు ఓ మాట అని వెళ్ళిపోతాడు. అంటే మనలో ఒక అంతర్మదనం జరుగుతున్నప్పుడు ఎవరో ఎక్కడి నుంచి వచ్చి ఏదో ఒక మాట అని వెళ్ళిపోతే మనకి సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుంది అలా ఫ్లిప్. సో అలా నా లైఫ్లో ఫస్ట్ టైం జరిగింది, అది ఈ మనిషి వల్ల జరిగిందండి. నేను ఇప్పుడు మరి కథ స్పాన్ ప్రకారం చూస్తుంటే ఎక్కువ మంది హీరోయిన్లు ఉంటుంది, వన్ హీరోయిన్, బట్ ఫీమేల్ లీడ్స్ ఉంటాయి ఎక్కువ. ఒకటే హీరోయిన్ లీడ్ ఒకటే. అంటే ఉన్నారు ఇంకొక ఇద్దరు, అంటే ఒక సెకండ్ హీరోయిన్ అంటే ఇంకో క్యారెక్టర్, అంటే మొత్తం ముగ్గురు అమ్మాయిలు క్యారెక్టర్స్ లాగా ఉంటుంది. బట్ అంటే వీడి ప్రేమ కథలో ఉంది ఇద్దరు, బట్ మెయిన్ లీడ్ అంటే ఒక అమ్మాయి అంటే కథ. అంటే వాడి ప్రేమ కథలో 2-3 ఉంటాయి కదా, చాలా ప్రేమ కథలు ఉంటాయండి. చూపించేది మనం ఒకటి పాస్ట్ ఒకటి ప్రజెంట్ అన్నట్టుగా చూపించండి. సో పూర్తిగా ఎక్కువ మ్యాక్సిమం ఫ్రేమ్స్ మ్యాక్సిమం సీన్స్ అన్ని మీ మీదే వెళ్తాయి. అంటే అబ్బాయి అమ్మాయి మీద వెళ్తాయి ప్రేమ కథ కదా. అదే మేఘాలయలో ఆ కొండల్లో ఉంటుంటాడు, లోన్గా ఉంటాడు. లోనర్ ఫస్ట్ బిగినర్లో లోనర్ అండి, తర్వాత అమ్మాయి వాడు వెతుకుతున్నది దొరికిన పెరుగుతుంటాయి. దాంట్లో ఎక్కువ క్యారెక్టర్ లేవండి, ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఇంటెన్స్ డ్రామా. అంటే ఈ క్యారెక్టర్ని ఫాలో అవుతూ ఉంటుంది. సో ముగ్గురు మధ్యలో జరిగింది. అంటే ఎక్కువ మంది క్యారెక్టర్లు సీన్లకి జనాలు వచ్చి వెళ్ళిపోవడం లాంటిది ఏమి ఉండదండి. దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్. ఇప్పుడు ఒకడు ఇలా ఉండేవాడు, వీడికి ఏం జరిగింది, దానివల్ల ఏమైంది, దానివల్ల ఏం జరిగింది అనే ఒక ఇంటెన్స్ హ్యూమన్ డ్రామాని ఫాలో అవుతుంటుంది. అదే ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ మనం ఏ లాంగ్వేజ్లో చూసినా కూడా ఎలా ఉంటుందంటే ఎక్కువ ఫోకస్ వాడి మీదే ఉంటుంది. వాడితో పాటు వాడిని డ్రైవ్ చేయడానికో లేకపోతే వాడి ఇంపాక్ట్ చేయడానికి ఒక క్యారెక్టర్ మేబీ హీరోయిన్ ఉంటుంటుంది. సో ఇది కూడా అలాగే ప్యాటర్న్లోనే అనుకోవచ్చు మోస్ట్లీ. అంటే మనం వాడిని ఫాలో అవుతాం ఎక్కువ, అంటే వాడిలో ఉన్న మనల్ని ఫాలో అవుతాం. సో అంటే చాలాసార్లు నేను కథ చెప్పినప్పుడు సరదాగా ఒక 10-15 నిమిషాలు కథ చెప్పినప్పుడు కూడా ఇది అంటే ఎలాంటి కథ అంటే ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తుంటే ఆ కథను ఫాలో అవ్వడం ఒకటి, నేను చెప్తున్న సన్నివేశాలు చెప్తున్నప్పుడు మీకు ఇది నా జీవితంలో జరిగిందే, నేనేం చేశాను అని మీ కథలోకి మీరు వెళ్తారు. సో ఇట్స్ నాట్ మౌలీస్ లవ్ స్టోరీ, ఇట్ ఈస్ యువర్ లవ్ స్టోరీ అన్నట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. రిలేటే కాదండి, అంటే నలిగిపోతారు డైరెక్ట్గా. అయితే కొంతమంది అయితే మొత్తాన్ని నలిగిపోతారు. ఎందుకంటే 2 సైడ్లు, ఇప్పుడు అమ్మాయి చేసేది అబ్బాయి చేసినప్పుడు ఆ సినిమా ఇప్పుడు కొన్ని రిలేటబిలిటీ, మీరు అన్నారు రిలేటబుల్ ఈజ్ అ మంచి మాట, కానీ అది ఎలా అంటే అంటే లేమెన్స్ టర్మ్స్ అంటే వాడుక భాషలో చెప్పాలంటే మటాష్ అయిపోతారు చేసినప్పుడు. అంటే ఓహో అంటే మనకి ఇది జరిగినప్పుడు మనం ఏం చేసాము అని కథలోకి వెళ్ళి ఓహో అంటే మనం కరెక్టేనా అని వీడు అనుకోవచ్చు. లేదా అమ్మాయి బిహేవియర్ చూసి అమ్మాయి ఇదేంటి నేను ఇలా ఉండను, ఓహో అంటే ఏంటి పుట్ట పరిస్థితి అని ఒక చిన్న ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళే డేంజర్ ఒకటి ఉందండి దీంట్లో సినిమాలో, అది చెప్పచ్చు. ఇవాళ రేపు కూడా బలంగా కథ చెప్పి
చూపించడం కూడా చాలా ఆకట్టుగా చూపిస్తే ఎవరు చేశారు అన్నది ఎవరు అన్నది ఎవరు కథ కదా కథ అందువల్ల అదర్ లాంగ్వేజ్ సినిమాలని మనం నచ్చడం కారణం మెయిన్ లీడ్ వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు అసలు ఎవరు తెలియదు. తెలియదు అయినా సరే మనం చూసి దాన్ని నచ్చి పైగా మెచ్చుకోవడం కూడా అది మనం కూడా అలా తీయచ్చు కదా మెచ్చుకొని తీసుకొని మళ్ళీ మన వాళ్ళని తిట్టడం కూడా మళ్ళీ మీరు ఎందుకు చేయట్లేదు. బట్ సేమ్ టైం మనం ఇంకో రిస్క్ ఏంటంటే మన వాళ్ళు చేస్తే మాత్రం మళ్ళీ చూస్తాలండి ఇంత మునుపు అంటే కొంత మనం వాళ్ళు మొన్న ఏదో అన్నట్టు ఇది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకొని ఉండాలన్నట్టు వాడేవాడు అలాగా. అంటే ప్రీవియస్లీ అంటే ఇనీషియల్గా ఇంత మునుపు ఉండేదండి, బట్ నవ్ ఐ థింక్ పీపుల్ ఆర్ రెడీ. అంటే ఎవరు చెప్పినా చూస్తున్నారు, కాకపోతే పక్కింటి పుల్ల కూర కొంచెం ఎక్కువ రుచి అనేది ఏమన్నా జరుగుతుందంటారా? కొత్త కథలో కొత్త ఫేస్ని చూస్తే వితౌట్ ఎనీ ఇమేజ్. అవును కరెక్ట్, ఆ ఇంపాక్ట్ ఉంటుందండి. ఆ ఇంపాక్ట్ వేరు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ తీగిపోయినా అంటే నా హీరోని నేను ఇలా చూసుకోవాలనుకుంటున్నాను, నాకు ఇది నచ్చలేదు అనే ప్రాబ్లం ఉండదు. కొత్త వాళ్ళతో చూసినప్పుడు వాడికి వితౌట్ ఎనీ ఒపీనియన్ ఆర్ ఇనిబిషన్ చూస్తాడు కాబట్టి వాడికి ఎక్కువ కూడా ఇప్పుడు గ్యాప్ వచ్చింది కాబట్టి మీరు కూడా కొత్తగా వాళ్ళకి కనిపిస్తారేమో అనుకుంటున్నారు. ప్లస్ ఇంకొకటి మీరు ఆ సినిమా మీ టీజర్గానే అది చూసినప్పుడు మీరు ఇప్పుడు జనరల్గా నవదీప్ తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి ఏం జరుగుతుంది సినిమా న్యూస్ చూడని వాళ్ళు సడన్గా వచ్చి అదేనా చూస్తే ఎవరిది అని ఒక రెండో లుక్ అయితే ఇవ్వాలి. ప్లస్ ద గర్ల్ ఈజ్ ఆల్సో న్యూ, పంకురి, షీస్ ఫ్రమ్ లక్నో, తను కూడా కొత్త అమ్మాయి. సో వీ డెఫినెట్లీ వాంటెడ్ ఎ న్యూ గర్ల్ బికాజ్ మీరు అన్నట్టు ఎటువంటి ఇమేజ్ ఓకే ఈ అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలని కాకుండా ప్యూర్ అంటే బ్లాంక్ స్లేట్ లాగా ఉండే క్యారెక్టర్ ఉండే అమ్మాయి. సో ఐ థింక్ షీ ఈజ్ అ వెరీ బిగ్ అడ్వాంటేజ్ అండి మా సినిమాకి. సో దీన్ని మీరు అనుకున్నట్టు గోవింద్ వసంత్ తీసుకొచ్చినందుకు దాని రిజల్ట్ తీసుకోగలిగారా? 100% అండి, 100%. ఆడియో ఆ ఫస్ట్ పాట చాలా చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ దెన్ ఈచ్ సాంగ్ ఈజ్ అ జర్నీ. సో డెఫినెట్లీ ఆడియోకి మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలు ఇలాంటి సినిమాలకు ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇవి నచ్చేవాళ్ళకి విపరీతంగా నచ్చేస్తాయి. అది మీరు 2 గంటలు చెప్పినా 2.5 గంటలు చెప్పినా కనెక్ట్ అయ్యాడా ఇంకా వాడు మటేష్ అది 3 గంటలు అనిపించినా కూడా అంటే ఆ నడక స్పీడ్ లేకుండా స్లోగా ఉండి అనిపించినా కూడా వాడికి నచ్చితే ఇంకా నచ్చుతాయి. బట్ కామన్గా ఓవరాల్గా ఆడిటోరియంలో ఉన్న ఆడియన్స్ అందరికీ కూడా నచ్చితేనే సినిమా ముందుకెళ్తుంది. కమర్షియల్గా కనీసం అట్లీస్ట్ ఒక రన్ రావాలి దాన్ని కొద్దిగా. సో ఆ మేరకు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు ఈ సినిమా స్క్రిప్ట్ వరకు అంటే డెఫినెట్లీ అంటే ఇందాక అనుకున్నట్టుగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక ప్రేమ అనేది లేదు ఇదంతా బోగస్ అని అనుకుని వెళ్ళిన ఒక మనిషికి ప్రేమ ట్రూ లవ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయిన వాడు ఏం జరిగింది ఎలా తెలుసుకున్నాడు అని అతని కథ చూస్తున్నా మనకి ఓకే దిస్ ఈజ్ అవర్ స్టోరీ అని ప్రతి వాళ్ళు ఫీల్ అవుతారండి అని కథ చెప్పిన పాయింట్ మాత్రం. దానికి ఇప్పుడు విజువల్గా మేఘాలయలో మనం ఎప్పుడూ చేయలేదు, దట్ విజువల్స్ ఆర్ వెరీ ఎక్స్ట్రాడినరీ అండ్ గోవింద్స్ సోల్ మ్యూజిక్ సోల్ అనేది యాడ్ అయింది అండ్ దట్ ఇంపాక్ట్ ఈస్ దేర్ అండి 100%. అంటే నడక కూడా దీని అన్నింటికీ ఆధారపడి ఉంటుంది కదా. థియేటర్కి రన్ ఎంత కథ ఎంత ఫాస్ట్గా నడుస్తుంది. అవును, ఇప్పుడు పొయిటిక్గా చెప్పాలని డైరెక్ట్గా ఉండొచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి మీ డైరెక్ట్గా ఏదో ఒక విజన్ ఉంది. ఎందుకంటే అందరిలాగా ఏదో రొటీన్ కథ రాసుకోవాలా, డిఫరెంట్ కథ రాసుకున్నాడు ఎక్కడికి వెళ్ళి కూర్చుని. సో అందరిలాగా ఏదో చేయకుండా సో ఇది పిక్చరేషన్ కూడా ఎలా ఉంటుంది, ఆయన ఎలా చేయబోతున్నాడు. ఎందుకంటే నా ఫిలాసఫీ నా మేకింగ్ అని కాకుండా కామన్ ఆడియన్స్ తాలూకా అంటే తను యాక్చువల్గా తన బ్యాక్గ్రౌండ్ ఇండియాస్ బెస్ట్ కమర్షియల్ ఫిలిమ్స్కి రాసిన కమర్షియల్ యాంగిల్ నుంచి వచ్చి ఓకే ఇవన్నీ చేయొచ్చు కానీ నేను ఫస్ట్ చేసినప్పుడు ఏ మీనింగ్ ఉండాలి నాకేంటి అంటే వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ వాంట్ టు గో ఇన్ టు ద మార్కెటేస్ అని అనుకున్నప్పుడు ప్రేమతోటి వెళ్దాం. ప్రేమ అనే యూనివర్సల్ సబ్జెక్ట్ తప్ప అంటే సబ్జెక్ట్ అనేది ప్రేమ అనేది యూనివర్సల్ సబ్జెక్టు, దాన్ని గురించి మాట్లాడుకుందాం అంటే ఏ రకమైన లవ్ స్టోరీ చేద్దాం అంటే లవ్ స్టోరీలో అన్ని యాంగిల్స్ వచ్చింది, ఇది వచ్చింది అది వచ్చింది అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇవన్నీ చూసాం. కానీ అడ్రస్ అసలు ట్రూ లవ్ అంటే ఏంటి అనే కోర్ పాయింట్ని అడ్రస్ చేసుకుందాం అని రాసుకున్న కథ. దానికి ఇందాక మనం అనుకున్నట్టు కమర్షియల్గా ఆబ్వియస్లీ ఒక వయసులో ఉన్న కపుల్ని అందమైన కపుల్ని ఒక అందమైన ప్రదేశంలో చెప్పి వాళ్ళ మధ్యలో చెప్తే కొంచెం యూనివర్సల్గా అర్థమవుతుంది అని ఈ హ్యాస్ పుట్ దట్ వెరీ డీప్ పాయింట్ ఇన్ అ కమర్షియల్ యాంగిల్ ఓన్లీ. అది మనం మీరు చూసాక డెఫినెట్లీ వీ షల్ టాక్ అగైన్ విత్ హిమ్ బట్ ఐ థింక్ హీ ఈజ్ సక్సీడెడ్ అండి ఆల్రెడీ. మీ క్యారెక్టర్లో ఎన్ని షేడ్స్ ఉంటాయి సినిమాలో?
మొత్తం నా షేడేనండి అమ్మాయి అంటే ఇట్స్ లైక్ అ జర్నీ. ఆ జర్నీ కాబట్టి నేను అడుగుతాను, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క మనిషి డిఫరెంట్ షేడ్స్ ఉండొచ్చు. అవును. ఇప్పుడు మీరు ముందు స్టార్ట్ అయిన ఏజ్లో మీరు ప్రేమే లేదు అసలు అనుకున్న దగ్గర ఒకలా ఉంటారు, ప్రేమను రుచి చూస్తున్నప్పుడు ఒకలా ఉంటారు, మళ్ళీ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇంకోలా ఉంటారు. మొత్తం కరెక్ట్గా మీరు ఉన్నాయని చెప్పేశారు మీరే. కరెక్ట్, అదే దట్ ఈస్ ద జర్నీ. ఐ థింక్ మనం చూస్తున్నప్పుడు వాడి రకరకాల స్టేజెస్ అనేవి మనకు కూడా కనెక్ట్ అవుతాయండి. మనం డెఫినెట్గా ఏ ఏజ్ గ్రూప్లో అయినా సరే వాడు చేసిన బిహేవియర్ లేదా అమ్మాయి చేసిన బిహేవియర్ మన లైఫ్లో జరిగే ఉంటుంది. దాన్ని దాటి ఏ ప్రేమ కథ ఉండదు ఒక రిలేషన్ బయట. సో ఐ థింక్ దట్ రిలేటబిలిటీ ఈజ్ 100%. అంటే ఆ పెయిన్ని ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు డెఫినెట్గా. అంటే వాళ్ళకి జరిగి ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రిచ్ అండ్ పూర్ లవ్ స్టోరీ తీసుకున్నాం అనుకోండి, మనకి మేజర్గా మన సినిమాల్లో లవ్ స్టోరీల్లో డిఫరెన్సెస్ అంటే ఒక పర్సనాలిటీ దాని మీద మనం ఎక్కువ ఎంఫసైజ్ చేసాం. ఎందుకంటే కమర్షియల్గా వాట్ ఎవర్ అంటే ఒక పేదోడు ఒక డబ్బులు ఉన్న అమ్మాయిని ప్రేమిస్తే ఏం జరుగుతుంది, లేదంటే ఒక కాస్ట్ డిఫరెన్స్, ఇవన్నీ చేసాం. ఇప్పుడు అవి ఏవి ప్రాబ్లమ్స్ లేవండి. మామూలుగా రియల్ లైఫ్లో 10 మందిలో 8 మందికి ఒక 8-10 కపుల్స్ ఉంటే 8 కపుల్స్కి ప్రాబ్లం ఏంటండి లవ్ స్టోరీలో బయట మనం మామూలుగా మాట్లాడుకుంటే కలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలోనే డిస్ప్యూట్, బయట నుంచి ఏముండవు, ఏదో ఒకటి ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ ఏవో వస్తాయి, అది అడ్రస్ చేసాం మనం. సో ఇట్స్ మోర్ రియలిస్టిక్, ఇట్స్ నాట్ సినిమాటిక్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అంటే నేను చేశాను నా సినిమా, నేను హీరో ఇవన్నీ పక్కన పెడితే ఆ పాయింట్ రీచ్ అయినప్పుడు జనాలకి ఏమవుతుందా అనే క్యూరియాసిటీ నాకు ఎక్కువ ఉందండి. సో ఇట్స్ అ వెరీ ఫన్నీ థింగ్. మామూలుగా ఒక సినిమా చేస్తే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన గాంబీ లాంటి ఏమైనా తీసుకున్నా ఒక ఫిక్షన్ సినిమా, మనం చెప్పాల్సిన పాయింట్ ఇది, దానికి ఎంత ఎక్సైట్ అవుతారు లేదా ఎంత నచ్చుతుంది అనేదే పాయింట్. ఇప్పుడు మీరు ప్రేమలు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చింది, సరదా కూర్చున్నారు అంటే ఒక సినిమా మేకర్గా ఒక ఫిల్మ్ మేకర్గా ఒక సినిమా చేసిన తర్వాత యాజ్ అన్ యాక్టర్ యాజ్ అ క్రూ ఈ రిజల్ట్ నాకు ఎలాగ వస్తుంది అనేది రిజల్ట్ గురించి ఆలోచిస్తారు ఎవరైనా, అంతే కదా. బాహుబలి చూసి అంటే దే షుడ్ ఫీల్ దట్ ఎగ్జిలరేషన్. అంత గొప్ప గ్రాఫిక్స్ చేసాం, అంత గొప్ప ఎమోషన్ చేసాం, చూసినప్పుడు వాడు ఎంత ఎక్సైట్ అయ్యాడు థియేటర్లో. ఆర్ఆర్ఆర్ అనే సినిమా చూసి ఇన్ని సంవత్సరాలు ఇంతమంది సూపర్ స్టార్స్ పనిచేసి వాడు థియేటర్లో ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడు, మనకెంత రిటర్న్ వచ్చింది అనేది కోర్ ఎక్స్పెక్టేషన్ అయ్యి ఉంటే, విచిత్రంగా నాకు డైరెక్టర్కి ఈ సినిమా చూసిన తర్వాత వాడి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాడి పరిస్థితి ఏంటి, వాడికి ఏమవ్వబోతుందో వాడి రిలేషన్షిప్కి అనే క్యూరియాసిటీ నాకు ఎక్కువ ఉందండి యాజ్ అ పర్సనల్ ఫీలింగ్. ఐ ఆమ్ సో ఎక్సైటెడ్ ఫర్ పీపుల్ టు సీ. అంటే రిలేట్ అయిన వాళ్ళు అందరికి రిలేట్ అయిపోతే మొత్తం 100 మందిలో అది కాదు. సినిమా కావచ్చు, మీరు కావచ్చు, చూసి రిలేట్ అయిన వాడి పరిస్థితి మీరు ఎఫెక్ట్ చేస్తారు. ఎఫెక్ట్ అంటే కాదండి, వాడు ఎవరికాళ్ళు చేసుకుంటారు, ఎవరికాళ్ళు వాళ్ళు ఒక్క నిమిషం ఓహో ఇప్పుడు ఇది చెప్పేది ఇదన్నమాట సరే అని. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది నాకు అంటే నేను ఏదో ప్లాన్ చేసింది కాదండి, ఇది సినిమా చేసినప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయాం. తర్వాత ఇప్పుడు ఈ గ్యాప్లో నేను ఎక్కడన్నా ఏంటి బాబాయ్ సినిమా అని నాకు తెలిసిన బాగా అంటే నా ఫ్రెండ్స్లో మొగుడు పెళ్ళాలి, నా ఫ్రెండ్స్లో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్కి ఇక్కడ ఎదురెదురు కూర్చొని నేను కథ చెప్తుంటే, కథ 10 నిమిషాలు పావుగంట చెప్తుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ ఉంది, వాళ్ళకి అంటే పబ్లిక్ అంటే మా అందరం క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి పబ్లిక్లో మా కొంతవరకు తెలిసిన పాయింట్ ఏంటంటే వీడి అమ్మాయి బిహేవియర్ అంటే అమ్మాయి కొన్ని నచ్చవ అమ్మాయి చేసేది అనేది కొంచెం పర్సనల్గా కాకుండా పబ్లిక్లో కొంత డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అందరికీ జరుగుతాయి. ఫ్రెండ్స్లో మనకి ఈ ఓ కపుల్ ఉంటారు హస్బెండ్ వైఫ్, వాళ్ళు కొంచెం పబ్లిక్లో అంటే భయంకరంగా గొడవలు పడతారు, అది కదండి నేను అనేది. ఓ చిన్న ఇబ్బందులు ఏమో ఉంటే పబ్లిక్ నాకు నచ్చట్లేదు అది అని ఏదో వీడు అన్నాడు అదే తెలుసు కదా. సో అలాంటి వాళ్ళకి మామూలుగా సరదాగా నేను కథ చెప్తున్నప్పుడు అమ్మాయి ఫేస్లో ఫీలింగ్ అబ్బాయి ఫేస్లో ఫీలింగ్ నేను గమనిస్తుంటా. వాడు మెల్లగా సరే బాబాయ్ ఓకే ఆల్ ది బెస్ట్ అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, అమ్మాయి ఏమో కదా అని చెప్పి. సో ఇది ఒక ఫుల్ బ్లోన్ ఇంపాక్ట్ థియేటర్లో యాజ్ అ సినిమా చూసినప్పుడు ఏం జరగబోతుందో ప్రేక్షకులకి ఆ పాయింట్ కనెక్ట్ అయిన వాళ్ళకి అనే పాయింట్ గురించి వెయిట్ చేస్తున్నాను. మీ సినిమాకి వస్తే సరదా లేదు, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఆసక్తిగా ఉంటుంది, చూడాలి వేరే సరదాగా తీసినాడు, బాగుంది లొకేషన్ బాగుంది, ఏదో సంథింగ్ ఎంజాయ్. వీటి నుంచి పెయిన్, ఎందుకంటే లవ్ స్టోరీ కాబట్టి అది తప్పదు కాబట్టి. కరెక్ట్. సో ఏది ఎక్కువ డామినేటింగ్గా ఉంటుంది సినిమాలో? పెయిన్ అని అనండి, నేను పెయిన్ గురించి కాదు, అంటే పెయిన్ కంటే
ఒక రియలైజేషన్, ఓహో ఇలా కూడా చేయొచ్చా, ఓహో అదేంటిది అంత ఈజీయా అనే ఒక ఇంట్రోస్పెక్షన్లోకి వెళ్తారండి మెయిన్. దట్ ఈస్ ద ఎమోషన్ దట్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ యాజ్ ఎ ఫిల్మ్. ఎందుకంటే ఆ ఎమోషన్, ఆ పెయిన్, ఈ రెండిట్లో ఏదో లేకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వదు. కరెక్ట్, అది ఉండాలి. ఆ ఎమోషన్ అయినా కనెక్ట్ అవ్వచ్చు. 100% కరెక్ట్. లైట్ తీసుకుని వెళ్ళిపోయేది ఏంటంటే ఫన్ ఎంటర్టైన్మెంట్కి అలా సరదాగా వెళ్ళిపోతారు. థియేటర్ బయటకు వెళ్ళిన తర్వాత గుర్తొస్తే నవ్వుకుంటా లేదు, మాత్రం వెంటాడతాయి, భయంకరంగా వెంటాడు ద చేసే వీడికి. సో మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్కి ఒక సరిపోయే ఒక పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్ తోటి చేస్తున్నారు కదా. మరి దీని తర్వాత మరి ఇది కంటిన్యూ చేస్తారా మళ్ళీ, లేకపోతే ఈ పెద్ద హీరోల సినిమాలో మల్టీ స్టారర్లో పక్కన ఒక క్యారెక్టర్ వేయడం అన్నది నేను లేదని అంటే బేసిక్గా ఏం జరిగిందంటే గురుగారు, ఒక పాయింట్లో మనకేదో లేదు, మనకేదో వీఆర్ ల్యాకింగ్ సంథింగ్, ఐఆమ్ ల్యాకింగ్ సంథింగ్, అది ఉంటే బాగుంటుంది అనే థాట్ సబ్కాన్షియస్ లెవెల్లో ఎక్కువ ప్లే చేసి నా వర్త్ ఏంటనేది నేను ఫుల్గా నాకు నేను చెప్పుకోకుండా ఒక పాయింట్లో ఓకే ఉన్న దాంట్లో బెస్ట్ ఏదో చేద్దాంలే అని చేసిన వర్క్స్ ఎక్కువ ఉన్నాయి. దాంతో అది ఆబ్వియస్లీ జనాలకు కూడా అన్న ఇదేంటన్నా, ఇది కాదన్నా, నీ వర్త్ ఇది కాదు, నువ్వు చేయాల్సింది అనే దాంట్లో నేను అరే మీకేం తెలుసు, నా సర్వైవల్కి చెయ్యాలి, మీకు తెలియదు అని ఏదో అలాంటి ఒక దీంట్లో నుంచి ఊబిలో నుంచి బయటపడ్డ నాకు తర్వాత మీరు కొన్ని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ అంటే వెబ్ అనుకోండి, సపోర్టింగ్ రోల్ అనుకోండి, మీరు ఇప్పుడు న్యూసెన్స్ ఈజ్ డెఫినెట్లీ ఎ బెటర్ వెబ్ సిరీస్ దెన్ వాట్ ఐ డిడ్ బిఫోర్. ఇప్పుడు ఈగల్ ఈజ్ డెఫినెట్లీ ఎ బెటర్ సపోర్టింగ్ క్యారెక్టర్ దెన్ వాట్ ఐ డిడ్ బిఫోర్. లవ్ మోలీ విల్ డెఫినెట్లీ బీ 100% బెటర్ ఫిల్మ్ దెన్ ఐ హవ్ ఎవర్ డన్ బిఫోర్. సో నా ఆలోచన ఇంటర్నల్గా నేను మారినప్పుడు డెఫినెట్గా ప్రోడక్ట్ కూడా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మీరు కథ చెప్తుంటే ఇది కాదు నా వర్త్, ఇది కాదు నేను చేయను అనే థాట్ ప్రాసెస్ ఇప్పుడు ఉంది కాబట్టి 100% ఓకే అన్నీ సక్సెస్ఫుల్ అయిపోతే ఇప్పుడు నా జడ్జిమెంట్ మారిపోయిందని నేను అట్లా, నేను నా గురించి నన్ను నేను ఎలా చూసుకోవాలనుకుంటున్నానో ఇప్పటికి మళ్ళీ మారింది అంటున్నాను నేను. సో కూడా తెలిసిన న్యూసెన్స్లో రఫ్ క్యారెక్టర్ ఉంది. సో దెర్ ఇస్ సంథింగ్. సో అది నేను నమ్మి చేస్తున్నప్పుడు దాని రిజల్ట్ పక్కన పెడితే చూసినప్పుడు ఓకే వర్కౌట్ అయిందా లేదా పక్కన పెట్టండి, అది చూసినప్పుడు ఓకే ఇది వీడి వర్త్, వీడు బాగా చేశాడు అనేది తెలుస్తుందండి. సో దట్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ బెటర్ క్వాలిటీ కంటెంట్ దట్ ఐ విల్ డూ ఫ్రమ్ నవ్ అనేది చెప్పచ్చు. బట్ ఇప్పుడు వచ్చింది ఈ థాట్ ప్రాసెస్ మీకు? అవును, లాక్డౌన్ తర్వాత లాక్ ఓపెన్ అయింది. అందరికీ ఒక జర్నీ ఉంటుంది కదా సార్. ఇప్పుడు నేను 17 years స్టార్ట్ చేశాను, 18 yearsకి నాకు అప్పుడులో నేను జస్ట్ అన్ అవుట్ సైడర్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ 17 yearsకి వచ్చాను. 18 yearsకి రిలీజ్ అయిన తర్వాత ఇది 2004. అప్పుడు మనకి ఇంత ఇప్పుడు ఇందాక ఎవరితో మాట్లాడుతున్నాం, ఇప్పుడు అడవిశేష్ కానీ, ఇప్పుడు మీరు అన్న విశ్వక్సేన్ కానీ ఇందాక మాట్లాడుకున్నప్పుడు, ఇప్పుడు సిద్ధు కానీ, దీస్ గైస్ హ్యావ్ కమ్ మచ్, అంటే వీళ్ళు వచ్చిన తర్వాత దే have made their own films and they have made sure that they did what they wanted to do and they have contributed and then they have achieved a particular success. So when I came that was not, అప్పటికి అంత చాయిస్ లేదు. అప్పుడు నేను ఆ రోజు విన్న కదా ఇదేమో బాగాలేదేమో సార్ అని చెప్తే నీకేం తెలుసమ్మా అనేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఆ సిచ్యువేషన్ లేరు, మాకు తెలుసండి, ఎందుకంటే మేము రాసాము, మేము చూసాము, మేము చేసాము అనే పొజిషన్ ఉన్నారు. సో సమ్వేర్ నాకు అప్పుడు ఆ చాయిస్ లేదు, అది మిస్ అయింది. బట్ ఇట్స్ ఓకే, నౌ విల్ డూ బెటర్ ఫిల్మ్స్. అప్పుడు కథా స్క్రీన్ ప్లే, మాటలు పాటలు, దర్శకత్వం అంటే ఒకటే ట్యాగ్ లైన్ తోటి అసలు చాయిస్ ఉండేది కదండి. అంటే ఇప్పుడు ఎవడో 18 ఏళ్ళు 19 ఏళ్ళు కుర్రోళ్ళు వచ్చి స్క్రీన్ ప్లే ఇలా ఉండాలంటే అది ఉందా అసలు? ప్లస్ దేవర్ ఆల్ లైక్ వెరీ, అప్పుడులో ఆ సీన్ కాదు. సో ఇప్పుడు ఈవెన్ మేకర్స్ అండి, అప్పుడులో ఫిల్మ్ మేకర్స్ దేవర్ ఆల్ లైక్ బిగ్ డైరెక్టర్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇప్పుడు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ఆర్ సెల్ఫ్ లర్న్డ్ ఫిల్మ్ మేకర్స్ వచ్చి సక్సెస్ కొడుతున్నారు. సో ఇండస్ట్రీ వాళ్ళని చూసే విధానం కూడా మారింది. ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చిందంటారు మళ్ళీ? వస్తుందండి, ఛాన్స్ ఏముందండి, డెఫినెట్గా వస్తుంది. అంటే అది మీరు అన్నట్టుగా కూడా ప్రూవ్ చేసుకోవడం ట్రై చేయొచ్చు కదా వాళ్ళలాగే. యా. ఇప్పుడు మీకు అప్పుడు అవకాశం లేదు, ఇప్పుడు ఉంది. అండ్ అదే ఆ కోవలో వచ్చిన సినిమాలే ఇప్పుడు లవ్ ఐడియాలజీ పెన్ రాస్తాన్నా కూడా మీకు అప్పుడు ఒప్పుకొని పోవచ్చు. ఇప్పుడు అవకాశం ఉంది. నౌ దెర్ ఇస్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్ టు ప్లే. కానీ గడిచిన 20 ఏళ్ళు చూసుకుంటే మీరు సరే మీకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, సర్వైవల్ ప్రాబ్లమ్స్ లేవు, దొరికించుకుంటూ వెళ్ళిపోయారు 20 ఏళ్ళను. ఏదో చిన్న బ్రేక్స్ వచ్చినా ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చారు. అసలు ఓవరాల్గా మీకే అనిపించింది ఏంటి, ఎక్కడ స్టార్ట్ చేశాను, ఎక్కడికి వచ్చాను, నేను ఏమైనా అసలు కదినేలా లేదా, ఏంటిది, నేను వచ్చిన రూట్ కరెక్టేనా, నేను వెళ్ళిన రూట్ కరెక్టేనా, సర్కిల్ రూట్ కొంచెం లాంగ్ రూటో రాంగ్ రూటో తీసుకున్నా డెస్టినేషన్ కరెక్ట్ అని ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు నేనున్న మెంటల్ స్పేస్
ఇంత మునుపు జరిగిన తప్పులు కానీ ఒప్పులు కానీ నా ఆలోచన వేరేలాగా ఉండి లేదా నేను ప్రొటెక్టెడ్గా వేరే ఫోర్స్ వల్ల నేను ప్రొటెక్ట్ అయ్యి ఉన్నా సరే ఇప్పుడున్న మెంటల్ క్లారిటీ కానీ ఇప్పుడున్న మెంటల్ పొజిషన్ కానీ ఉండేది కాదండి. సో ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. అంటే అన్నీ జరిగినాయి, అన్ని పులిహోరలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు బిర్యానీ వండుకోలేని పొజిషన్కి వచ్చాను. సో ఐఎమ్ ఓకే. ఎవరి జర్నీ వాళ్ళకి ఉంటుంది, ఎవరు తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకుంటారండి. సో ఐ థింక్ అనుకుంటున్నారా? చాలా తప్పులు ఉంటాయి సార్. తప్పులు లేకపోతే ఏముంటాయి సార్? అన్ని తప్పులే ఉంటాయి. మోస్ట్లీ తప్పులు ఒప్పులు అన్నీ ఉంటాయి. బట్ నౌ అంటే మీరు కోరి చేసుకున్నానా లేకపోతే తెలియక చేసినవి ఉంటాయండి. అలాగే అట్లే మన అంటే కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియక జరుగుతాయి, కొన్ని అనుకోకుండా జరుగుతాయి, కొన్ని పక్కన వాళ్ళు చేస్తే జరుగుతాయి. ఇలా రకరకాలుగా ఉంటాయి సార్. బట్ ఓకే, నౌ ఇప్పుడు పాస్ట్ దాటి ఫ్యూచర్ మనం ఏం నేర్చుకున్నాం నిన్నటి నుంచి రేపు ఎలా ఉండబోతుంది అనే థాటే తప్ప నిన్న 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 అంటే నిన్న అయిపోయింది కదా. నిన్న దాని పేరే నిన్న. ఇంకెందుకని ప్రజెంట్ ఈజ్ ద గిఫ్ట్ దట్ వీ హ్యావ్ నౌ ఫర్ ద ఫ్యూచర్ ఈజ్ వాట్ ఈస్. మీ వల్ల ఏంటంటారా? మీరు మూవ్ ఆన్ అయిన సర్కిల్ వల్ల కూడా మీరు ఇబ్బంది పడ్డారు. సర్కిల్ వల్ల ఇబ్బందులు ఏం లేవు సార్. సర్కిల్ వల్ల ఇబ్బందులు ఏం లేవు. ఇబ్బందే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇబ్బంది అంటే రియల్ లైఫ్ వరల్డ్ ఎఫెక్ట్లో ఏం లేదు ఇబ్బంది. ఇండస్ట్రీలో 30 మంది హీరోలు ఉన్నా, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఇలా 30 సెలబ్రిటీస్ ఉన్నా ఒక 10 మందిని పిలిచారు పోలీస్ డిపార్ట్మెంట్. సో మిమ్మల్ని దాని గురించి ఓకే పర్టికులర్ పిలిచినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కదా. బాధ అంటే సార్ ఏదో లింక్ లేకపోతే వాళ్ళకి ఏం పని? ఇప్పుడు నేనేమి ఎనిమిది కాదు కదా. వాళ్ళకి ఏదో లింక్. ఇప్పుడు అంతకుముందు నాకు నైట్ క్లబ్ ఉండేది. ఆ నైట్ క్లబ్ వల్ల ఆబ్వియస్లీ లింకులు ఉన్నాయి. అప్పుడు 10 మంది వాట్ ఎవర్ అది వెళ్ళినాం, క్లియర్ అయింది, వచ్చింది. మొన్న ఇంకొకటి అలాగే ఏదో అంటే వాళ్ళు కూడా ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు ఒక 10 పేర్లు వస్తే దాంట్లో ఒక సినిమా పేరు వస్తే అదే మనం కూడా వాడతాము, అదే ఎక్కువ వినిపిస్తుంది. అలా జరిగినాయి తప్ప రియల్ వరల్డ్ ఇంపాక్ట్ ఆర్ రియల్ వరల్డ్ ఎఫెక్ట్ అనేది ఏమీ జరగలేదు. మన అంటే ఆబ్వియస్లీ నెగిటివ్ ఆర్ దాన్ని ఏమంటారు హడావిడి ఆర్ మళ్ళీ ఏదో జరిగిపోయిందని ఏదో అనేదే తప్ప అదే ఏం లేదు. మీరు చెప్పండి, అంటే మీరు నైట్ క్లబ్ కూడా మెయింటైన్ చేశారు కాబట్టి ఏదో ఇండస్ట్రీలో కొంతమంది పిలిచారు, అందరికీ క్లీన్ చిట్ వచ్చేసింది, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అయిపోయింది. అసలు మీరు ఓపెన్గా చెప్పగలిగితే అసలు ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఏ మేరకు ఉంటుంది? బయట వినిపించేది ₹1 మేరకు, 100 పైసల మేరకు వినిపిస్తుంది అనుకుందాం. ఇండస్ట్రీలో కనీసం ఒక 50 పైసల మేరకు ఉంటుందా, 10 పైసల మేరకు ఉంటుందా, లేకపోతే ఎంత మేరకు ఉంటుంది అంటారు? ఆ మెరకలు ఎంత అనే పాయింట్ ఇప్పుడు మనం అదే చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆర్ ఈ టాపిక్లో అక్కడ మ్యాటర్ లేనిదే మనం చాలాసార్లు ఊరికే వినిపించింది కానీ ఏమీ లేదు అనేది మళ్ళీ మనం దాన్ని కూడా అసలు ఇండస్ట్రీలో వాళ్ళందరూ కూడా గోల్డెన్ స్పూన్తో పుట్టకపోయినా, సిల్వర్ స్పూన్తో పుట్టకపోయినా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కంఫర్ట్ లివింగ్ ఉన్నవాళ్ళే కదా అందరూ. అని మనం చెప్పలేం కదా సార్. ఇప్పుడు నాకు కంఫర్ట్ అంటే ఇప్పుడు నాకు బెటర్ కార్ కావాలి, నేను నాకు చిన్న కార్లో ఉన్నాను అనుకోండి, అది నాకు కంఫర్ట్ కాదు ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఎవరికి అంటే కంఫర్ట్ ఈజ్ వెరీ స్ట్రగుల్ ఫర్ ఫుడ్ అనో లేకపోతే స్ట్రగుల్ ఫర్ రెంట్ కట్టడానికి అంత బేస్లో 90% ఎవరు ఉంటారు. అంటే మేబీ లీడ్ హీరోస్ ఆర్ నాట్ లైక్ దట్, బట్ మెజారిటీ క్యారెక్టర్స్ కొద్దిగా ఉండొచ్చు. ఏ ఇండస్ట్రీ అయినా ఉంటారు, మనకు కూడా ఉండొచ్చు. బట్ ఈ డ్రగ్స్కి దగ్గరికి వెళ్ళడానికి రీజన్ ఏమి ఉంటుంది మీరు అంటారు? ఎవరు వెళ్ళారు అంటున్నారు మీరు? ఎవరిని వెళ్తే ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఎవరు వెళ్ళారు సార్ మనకు తెలియదు కదా ఇన్ఫర్మేషన్. ఎవరు వెళ్ళారని మనం హైపోథెటికల్గా మనం ఎలా మాట్లాడతాం? రకరకాల డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు, రకరకాల మందిని పిలిచారు అప్పుడు. అవును సార్, పిలిచి ఎందుకు ఇచ్చారు? అవును, అయిపోయింది కదా అక్కడతో. మళ్ళీ వీళ్ళు ఎందుకు వెళ్ళారని మనం ఎలా మాట్లాడతాం? వీళ్ళ గురించి అడగట్లే. అసలు ఇప్పుడు కాలేజీ లెవెల్లోనో ఎక్కడ లెవెల్లోనో అలవాటు చేస్తున్నారు లేకపోతే అమ్ముతున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళకి ఇంకా ఏజ్, మైండ్ గ్రోత్ లేదు, తెలియక ఏదో సరదా అదేదో అవుతుందని అలవాటు చేస్తాం అనుకోవచ్చు. బట్ జీవితాన్ని చూసి ఒక స్టేజ్కి వచ్చి హీరోలుగా అయ్యి ఇంతో సెటిల్ అయిన వాళ్ళు ఇలాంటి వాటికి జోలికి వెళ్తున్నారంటే ఏమిటి రీజన్? అదే సార్, ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు ఏంటో మనకు తెలియదు కదా. అది తెలియనప్పుడు మనం హైపోథెటికల్ ఒపీనియన్స్ మనం ఇవ్వకపోతే బెటర్ నాకు. అంటే ఏం స్ట్రెస్ వల్ల అంటారా? అదే సార్, ఇప్పుడు మన న్యూస్లో విన్నప్పుడు ఇదంటా అదంటా అని అనుకొని మాట్లాడుకొని ఏమీ లేదంటా అనుకున్నాక ఏమై ఉంటుందంటాం అని మనం ఎలా మాట్లాడుతున్నాం? ఎందుకు అంటే సాధారణంగా ఒక సిగరెట్ హ్యాబిట్ ఎందుకు చేసుకుంటారు? విపరీతంగా రైటింగ్ చేసేవాళ్ళు కావచ్చు. ఏముండదు సార్, అంటే ఇండివిజువల్గా ఎవరి కాళ్ళు ఏం అలవాటు చేసుకుంటున్నారు అనేది వాళ్ళ పర్సనల్ ఇదే అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు అన్నిటికంటే కెఫీన్, షుగరే పెద్ద డ్రగ్స్ అని అంటారు. ఇప్పుడు కాఫీ ఎందుకు తాగుతాం మనం? కెఫీన్ తెలుసు కదా మీకు. ఇప్పుడు డ్రగ్స్ అనే పాయింట్ మనం డీపర్గా అది వెళ్ళగలిగితే కనుక కెఫీన్ అండ్ షుగర్ ఆర్ ద బిగ్గెస్ట్ డ్రగ్స్ అని అంటారు. ఓకే, అండ్ టొబాకో, రైట్, నికోటిన్.
ఈ మూడింటి గురించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ ఎందుకు వాడికి ఇష్టం అంటే వాడికి ఇష్టం కాబట్టి వాడికి ఇష్టం, వాడికి ఏదో డోపమైన్ రిలీజ్ అవుతుంది అందుకని షుగర్ తింటాడు. ఇప్పుడు కాఫీ ఎందుకు ఇష్టం అంటే వాడు సేమ్ అదే, అదొక అడిక్షన్, కెఫీన్ అనేది ఒక అడిక్షన్ అని అనుకుంటా. అలాగా ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు సిగరెట్లు ఎందుకు తాగుతున్నారు అంటే అది ఈచ్ టు దేర్ ఓన్ పర్సనల్ సినారియో. దాంట్లో నేను అసలు ఒపీనియన్ అవన్నీ కూడా సోషల్లీ యాక్సెప్టబుల్ డ్రగ్స్, యాక్సెప్టబుల్ కాబట్టి పైగా కొంతవరకు అవి మనని మరీ కంట్రోల్ తప్పి తీసుకెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి మనకు తెలియదు ఆ విషయం. బట్ ఇవి ట్యాబు ఉన్న ఐటమ్స్ గురించి మనం నాకు అనిపిస్తుంటుంది, ఎందుకు వీళ్ళకి అన్నీ ఉంది కదా, లైఫ్ అంతా ఇచ్చింది కదా, వాళ్ళకి కెరీర్ అంతా ఇచ్చింది కదా, వీళ్ళకి ఎందుకు అది అవసరం ఏంటి ఏమో సార్ మరి. మిమ్మల్ని అంటే మీరు మేజర్గా అందులో ఎక్కువ సార్లు మాట పడ్డవాళ్ళు కాబట్టి మాట పడ్డారు అంటున్నా, అంతే తప్ప మీకు ఉందండి నేను మాట పడ్డం ఏముండదు సార్. అప్పుడు జరిగిన దాని ప్రకారం ఏదో ఒక అదే ఇప్పుడు ఉన్న 50 ఒక 20 or 50 or వాట్ ఎవర్ ఏదో లింక్స్లో వాళ్ళు మాట్లాడాలనుకున్నప్పుడు సినిమా వాడి పేరు వస్తే ఎక్కువ వినిపిస్తుంది తప్ప అది అక్కడ రియల్ వరల్డ్ మ్యాటర్ లేదు. ఎట్లా ఫేస్ చేస్తారు వెళ్ళి ఆ ఇంటాగ్రేషన్ని? ఏముంటుంది సార్ వాళ్ళు అడిగిన అంతే, క్వశ్చన్కే ఆన్సర్ అంతే. అంతకంటే అప్పుడేం స్ట్రెస్ ఫీల్ అయ్యారా? స్ట్రెస్ ఉంటుంది కదా సార్. అంటే అప్పుడులో ఆబ్వియస్లీ ఇట్స్ అంటే కొంచెం ఇబ్బందికరమైన టాపిక్, పైగా మనోళ్ళు కొంచెం హడావిడి ఎక్కువ చేస్తారు, ఇది ఏంటి అని ఎన్నిసార్లు అని కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది 100%. పేరెంట్స్కి కూడా ఉంటుంది కదండి పాపం, పేరెంట్స్ కూడా ఏంటిది ప్రతిసారి అని అనుకున్నప్పుడు. బట్ ఇట్స్ ఓకే. అంటే కొన్ని ఇప్పుడు 10th C సెక్షన్లో లాస్ట్ బెంచ్లో ఒక అల్లరోడు ఉంటాడండి. వాడు అల్లరి చేస్తూ ఒక 2 సార్లు ఏదో స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్ అని అనుకున్నప్పుడు తర్వాత అటు నుంచి వెళ్తున్న ప్రిన్సిపల్కి ఆ 10th Cలోంచి గొడవ వస్తుందంటే వాడే అని చెప్పి అనుకునే అవకాశాలు ఉంటాయి. సో అలాగే ఫేస్ చేసినాయి. కానీ బట్ నా గుడ్ న్యూస్ ఈజ్ పీపుల్, అంటే ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళు అరే ఏంటిది అని వాళ్ళు ఫీల్ అయ్యి ఇంత మునుపులా కాకుండా ఇదంటా అదంటా అని కాకుండా నిజంగా ఏంటి అని వాళ్ళు కూడా తెలుసుకుని సరే ఇది ఓకే, దిస్ ఈజ్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బీయింగ్ పబ్లిక్ వెల్ నోన్, అదే పబ్లిక్లో ఉండే మనిషికి వచ్చేవి కొన్నిసార్లు తప్పు అని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇట్స్ ఓకే, ముందుకెళ్ళచ్చు మనం. అంతేనా? మీకున్న బ్యాక్గ్రౌండ్ ఫాదరు మదరు వాళ్ళు మీకున్న స్తోమత కావచ్చు, ఇలా రకరకాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు సులువుగా దాని నుంచి బయటపడ్డారట. అట్లేం లేదు సార్, మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మై మమ్ ఈజ్ రిటైర్డ్ డిఫెన్స్ ఎంప్లాయీ అండి. మా నాన్నకి ఏదో చిన్న ఇండస్ట్రీ ఉంది. వీఆర్ వెరీ మిడిల్ క్లాస్. అంత హెవీ డబ్బులు ఇండస్ట్రీ ఉందంటున్నారు కదా, చిన్నదండి అది. అంటే ఇట్స్ మీడియం స్కేల్. వీఆర్ నాట్ రిచ్ పీపుల్. రిచ్ పీపుల్ అయితే ఈ పాటికి మీరు నేను ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ కానీ అవన్నీ చేయకుండా నా సినిమాలు నేను చేసుకునేవాడు కదండి. 100%. ఇప్పుడు మనకు అంత డబ్బు ఉంటే మనమే ఇన్వెస్ట్ చేసుకునేవాళ్ళం కదా. సో టిల్ నౌ ఐ హావ్ నెవర్ ఇన్వెస్టెడ్ మై మనీ. నవదీప్ ఫుల్ సౌండ్ పార్టీ అని. అదే సార్, ఇది బాగా తెల్లగా పిల్లికలు ఉన్న పొగరున్నవాడు వీడని, డబ్బులున్న పొగరున్నవాడని ఫీలింగ్ జనాలకి. కానీ అది వాస్తవం కాదని తెలుసుకున్నాను. సో అన్నీ దాటి ఇప్పుడు ఐ థింక్ ఫ్రంట్ బెంచ్లోకి రావాలి. ఫ్రంట్ బెంచ్లోకి వచ్చాను, ఆల్రెడీ తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రిన్సిపల్ లిస్ట్లో మీరు ఉంటారు. ప్రిన్సిపల్ లిస్ట్లో ఉండను, ఏ లిస్ట్లో ఉండను, ఇంకెక్కడ నా చదువు నేను చదువుకుంటుంటా. నా ఎగ్జామ్ రాబోతుంది ఇప్పుడు, మళ్ళీ దాని మీద ఉంది ఫోకస్ అంతా. సో డ్రగ్స్ పక్కన పెడితే మీకు రిలేషన్షిప్స్ ఉన్నాయని అని అనే కదా, నేనేమన్నా మీ ఇంటికి వచ్చానా లేకపోతే మీ రూమ్కి వచ్చానా? చూసారా మరి, మా ఇంటికి రూమ్కి రాకుండా అన్నీ అని చెప్పి అన్నారు. అలాగే అనుకుంటారు సార్ అన్నీ. ఏంటంటే వీడికి గురించి ఇప్పుడు మీరు కూడా రోజు మనం కలుస్తూ ఉండే మనిషి అనుకోండి, నాకు తెలిసే ఆయన రూమ్లో గట్టిగా సిగరెట్ పేక్ కూడా ఉండదు, ఒక ఖాళీ బాటిల్ కూడా ఉండదు, నేనే చెప్తా, నాకు తెలిసే ఆయన. నాకు తెలియదు అన్నప్పుడే అక్కడ ఇక్కడ వినిపించింది నేను మిమ్మల్ని అడుగుతాను. అదే తప్పించి నేను వేరే వాళ్ళ పేరు చెప్పి మిమ్మల్ని అడగను. ఇందాక ముందే అనుకున్నట్టుగా ఎక్కువ రిలేషన్షిప్ ఉంటాయి. మీరు కూడా ఈ స్టేజ్ షోలకి గట్రా కాదనలేదు ఇప్పుడు. మీరు ఇంకా అసలు వేరే లెవెల్లో విజృంభించి మాట్లాడుతుంటారు. ఈ మధ్యలో వచ్చిన 2 షోలు తేజుతో మీరు చేసి చూస్తే బాబు వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది. అది క్యూరియాసిటీ జనాలకి ఏంటంటే, మీరు అక్కడ యాక్ట్ చేస్తున్నారేమో ఆ లెవెల్లో. ఏమనండి అంతలా జీవిస్తున్నారు స్టేజ్ షోలో అంటున్నారు. జీవించడం అంటే ఊరికే పంచులు సరదాగా మాట్లాడుకోవడం కదా. సో ఎలా అసలు ఇంతవరకు ఎన్ని రిలేషన్షిప్, ఎన్ని బ్రేకప్స్ మీకు? అమ్మా లెక్క పెట్టలేదు సార్.
సీరియస్గా చెప్తాను. నిజంగానే సార్ 17 ఇయర్స్కి అప్పుడు 16 ఇయర్స్ అప్పుడు నేను ఫస్ట్ ప్రేమలో పడ్డానని నేను ఫీల్ అయ్యాను. తర్వాత చాలాసార్లు ప్రేమలో పడ్డాను, చాలాసార్లు మనసు విరిగిపోయింది, చాలా ఫీల్ అయ్యాను. అవన్నీ అందరికీ జరుగుతాయి సార్ యాక్చువల్లీ, నా ఒక్కడికనే కాదు. మీరు డెఫినెట్గా అందరూ ప్రేమలో పడి ఉంటారు కదా. ఇప్పుడు 40 దగ్గరికి వస్తున్నారా? 38 అండి, అంతే. 38. ఇప్పుడు ఫ్రెష్గా ఇది ప్రేమ అంటే అని రియలైజ్ అయ్యి ఇప్పుడు ప్రేమలో పడడానికి వెయిట్ చేస్తున్నాను. అది ఫైనల్ అవుతుందని నా ఉద్దేశం, నా హోప్. ఇప్పుడు దాకా తప్పులు ఒప్పులు అన్నీ జరిగినాయండి. సో ఇప్పుడు బార్డర్లో అర్జెంట్గా ప్రేమలో పెట్టి పెళ్లి చేసుకోవాలి. అర్జెంట్గా పడలేదు సార్, అది మనం అనుకుంటే కుదరదండి. అదే ఇంత మునుపు అలాగనుకునే కుదరలేదు. సో అది ఇప్పుడు ఏంటంటే కొంచెం బేసికల్గా నాకేం కావాలో నాకు తెలియక ఇదేనేమో అదేనేమో అని మనకు కావాల్సింది పక్కన వాళ్ళ దగ్గర దొరుకుతుందేమో అనుకొని, ప్రేమ అనుకొని, గర్ల్ ఫ్రెండ్ అనుకున్న ఇవన్నీ కాదు. ఇప్పుడు ఫస్ట్ నీకేం కావాలి, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అనేది నాకు నేను క్వశ్చన్ చేసుకొని ఆన్సర్ చేసిన తర్వాత దొరికే ఆన్సర్తో ఆర్ దొరికే నిజంలో ఇంకొక మనిషి అంటే ఈ నిజంతో ముందుకెళ్తే అది నిజం కాబట్టి అట్లీస్ట్ మనం అనుకున్నదో లేదా మనం మాట్లాడుతున్నదో మనం చెప్తున్నదో ఇది నిజమని మనం ఫీల్ అయిన తర్వాత ఇప్పుడు రాబోయే రిలేషన్ ఏదైతే ఉందో అది మేబీ వీ కుడ్ గివ్ ఇట్ అ ఛాన్స్ యాజ్ బీయింగ్ లైఫ్ లాంగ్ ఏమో. అది కూడా మనకి తెలియదండి, కానీ అట్లీస్ట్ మన హెడ్లో మనం అనుకుంటే ఒక కొత్త ఛాన్స్ ఉందేమో అని నా ఉద్దేశం. ఇంతవరకు అటెంప్ట్ చేసినవి, బ్రేకప్ అయినవి, ఇవన్నీ ఫెయిల్యూర్స్, వీటిలో సినిమాలు కూడా ఉన్నారా? ఉంటారు కదండి, డెఫినెట్గా. ఎందుకు ఉంటారండి, ఉంటారు, 100% ఉంటారు. దాంట్లో ఎక్కువ మంది లేరులేండి, కానీ అంటే ప్రజలు అనుకుంటున్నట్టుగా ఇదంట అదంట అని వాళ్ళ నేనే అడిగాను. అదే తెలియదు, ఉంటారు డెఫినెట్గా. ఎప్పటికీ ఉన్నారా సినిమా ఇండస్ట్రీలో? లేరు, ఇప్పుడు లేదు, వెళ్ళిపోయారు. మీరు ఉన్నారు, చిన్నప్పుడు జరిగిందండి. ఓహో వాళ్ళు ఉన్నారా లేరా, ఓహో పేరు అడగకుండా ఎవరై ఉంటారని వాళ్ళు గెస్ట్ చేయాలని మీ ఉద్దేశం? లేదు, పేరు చెప్పరుగా, గెస్ట్ చేయలేరండి. కాకపోతే వాళ్ళు మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి సంబంధం లేదు కదండి. అనుకునేవాళ్ళు మా తెలుసురా మేము చూసామంటారు. ఇప్పుడు నాకు తెలియకపోయినా మీ సర్కిల్ అందరికి తెలిసి ఉంటుంది కదా. తెలుస్తుంది, తెలియదు, 100% తెలియదు. తెలియకుండా మనం ఏదో సీక్రెట్గా చేసేయాల్సిన అవసరం లేదండి. అంటే ప్లస్ నాకు మీరు అన్న దాంట్లో ఇప్పుడు అంటే ఊరికే చిన్న మీరు కాబట్టి చెప్తున్నా. అప్పుడు నాకు చెన్నైలో ఉన్నప్పుడు నాకు ఎవరు తెలియదండి. అప్పుడు వెళ్ళి అంటే దిస్ వాజ్ లాంగ్ బ్యాక్ 2010s ఎప్పుడో అప్పుడు కూడా వర్షాలు ఏవి వచ్చి నేను హోటల్ రూమ్లో ఉన్నాను. బయటికి వెళ్ళలేము, ఫుడ్ జనరేటర్ ఉంది, టీవీ కూడా లేదు. ఫుడ్ పెడుతున్నాడు, ఏసీ ఆన్ చేస్తున్నాడు తప్ప బయటికి వెళ్ళడం లేదు. 3-4 రోజులు ఉండిపోయాయి లోపల. అప్పుడు చాలా డిప్రెషన్లో. డిప్రెషన్ అంటే ఏం చేయాలి ఏంటి అంటే, నాకు ఒక కొత్త సిటీలోకి వెళ్ళినప్పుడు మనకెవరికి తెలియకపోతే, మనకు ఆ భాష రాకపోతే, అది అంటే ఐడియల్ సిచ్యువేషన్ కాకపోతే ఎంత హారిబుల్గా ఉంటుందని నేను ఫేస్ అయ్యాను చాలా చిన్నప్పుడు. తమిళ సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కూడా షూటింగ్ ఉందంటే వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే ఖాళీ టైంలో వాళ్ళు ఏమో ఎంటర్టైన్ చేస్తారు, మనం చేయరు కదా. మాకు ఏమైనా కావాలంటే ఇస్తారు. ఆ వర్షంలో 3 రోజులు 4 రోజులు ఉన్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది, ఓహో మనం వేరే అంటే ఐ వాజ్ లెట్స్ సే ద హీరోయిన్ దెన్. భాషరాని భాషలో వేరే, అప్పుడు నాకు తమిళ కూడా రాదు, భాషరాని భాషలో కొత్త ప్లేస్లో ఫ్రెండ్స్ ఎవరు లేరు, అసలు జన పరిచయం లేదు. అప్పుడు నాకు ఓహో మనకి కొత్త ప్రదేశ్ అంటే న్యూ ప్లేస్కి వర్క్కి వెళ్ళినప్పుడు ఎవరు ఫ్రెండ్స్ లేనప్పుడు, మన భాష రానప్పుడు, ఎవరు ఫ్రెండ్స్ లేకపోతే చాలా చాలా అంటే ఒంటరితనం ఉంటుందని ఫీల్ అయ్యి, దాని తర్వాత ఐ అండర్స్టూడ్ దట్ ఇంపాక్ట్. అండ్ దెన్ నాకు తర్వాత ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా బయట నుంచి వచ్చి మన సినిమాలో కానీ మనకి ఫ్రెండ్స్ అయినప్పుడు వాళ్ళకి భాష తెలియదు అండ్ ఫ్రెండ్స్ లేనప్పుడు ఐ మేక్ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్. అంటే మనకి ఇంటి నుంచి క్యారేజ్ వెళ్ళడమో, లేదా కారు డ్రైవర్ వెళ్ళడమో, లేదా వాళ్ళ ఖాళీ టైంలో మన ఇంటికి రావడము. అండ్ మేము మదరు సిస్టర్ కూడా చాలా ఫ్రెండ్లీ, సో ఎక్కువ ఇంటికి రావడం. ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు నేను రీసెంట్ ఫ్యూ ఇయర్స్గా పనిచేసిన లెట్స్ సే మా ఫీమేల్ కోస్టార్స్ అందరూ మా ఇంటికి వస్తారు. అండ్ దెన్ దే నో మై మమ్ నాకంటే మా అమ్మతో మాట్లాడుతూ ఉంటారు, మా అమ్మ వాళ్ళకి ఇన్సూరెన్స్లు కట్టిస్తూ ఉంటుంది. ఇలాంటి రిలేషన్ ఎక్కువ ఉంటుందండి మా ఇంట్లో. సో మా అమ్మకి తెలుసు, మా అమ్మకి నేనంత చాయిస్ ఇవ్వనని తెలుసు కాబట్టి కోడలు ఎత్తుకోవడం లేదు. బట్ షీఈ్ ఆల్సో వెరీ వెల్కమింగ్ ఎట్ హోమ్. మా అక్క కూడా చాలా కూల్గా ఉంటుంది, మా కుక్క పిల్లలు అవి ఇవి. సో ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటుందండి. సో దానివల్ల మన వాళ్ళు అలాగా మాకు తెలుసు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఓకే, మీ ఎంటర్టైన్మెంట్ మీరు ఫీల్ అవుతున్నారు, సర్లే కానివ్వండి అనుకోవడం. అంతకంటే జనాలుగా ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కావాలి, నాకు తెలుసన్నా. నేను కార్లో చూశాను అంటాడు వాడు, కార్లో చూశాను రా మొన్న రాత్రి అంటాడు. ఏం చూశాడు, అలా వెళ్తుంటే కార్లో చూశాడు అంతే, వాడికి అది చాలు. నాకు తెలుసు మా అన్న అంటాడు. వాడేం ఫీల్ అవుతున్నాడు వాడికి అది. ఓకే రా, మీ ఎంటర్టైన్మెంట్ మీరు అనుకుంటారు, అనుకోవడానికి ఏముందిలేండి. వాడికి అది కావాలి, హీ ఎంజాయ్స్. నా కళ్ళ ఏమంటారు వాడిని, వాడి కళ్ళల్లో నా జీవితాన్ని వాడు ఎంజాయ్ చేస్తుంటాడు.
మీరు ఆనందపడ్డారు సుఖపడ్డారని అని వాళ్ళు వాడు ఆనందం ఫీల్ అవుతుంటారు. ఓకేరా ఓకే, కానీ అలా కొంచెం మర్యాదగా మాట్లాడాలి, అట్లా మన గలీజ్గా మాట్లాడకూడదు. అదొకటి ఎవరు కలిసి మాట్లాడారు. కాదు, జనాలు మామూలు కొన్నిసార్లు మామూలుగా ఇప్పుడు నాకు ఎక్కువ అది ఉండదు, ఎందుకంటే దే నో దట్ ఐ డోంట్ లైక్ చాలా చిల్లు ఉంటామని. బట్ కొంచెం చూసుకోవాలి వాళ్ళు కూడా, అంటే దేర్ నాట్ ఎవ్రీబడి, దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ అండ్ నేమ్లెస్ ఫేస్లెస్ ఐడీలు పెట్టుకుని అదంతా కొంచెం తగ్గించాలి. ఇప్పుడు కొంచెం ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ నౌ, బట్ అది వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, అది పాపం వాళ్ళని క్యూర్ చేయాలి అలాంటి వాళ్ళందరినీ. అంతే కదా, ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు మనం ఎదురెదురు ఉన్నాము, రోడ్డు మీద వెళ్తుంటే మిమ్మల్ని చూసి నేను ఏమన్నా మాట అంటానా? మీరు నేనని కాదు, పక్క నుంచి వెళ్తున్నావు, వాడు ఎవడో నీకు తెలియదు, వాడిని చూసి నువ్వు అరే నువ్వు అని చెప్పి అనం కదా, అలా అంటే పిచ్చోడు అంటారు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని సంబంధం లేకుండా ఏమన్నా తిడితే పిచ్చోడు అని వాడిని కొడతారు. సోషల్ మీడియాలో అలా సోషల్ మీడియాలో వాడు కనపడ్డు కాబట్టి వాడు అంటే, కానీ పిచ్చుడే, పిచ్చి అయితే ఉంది. అది డెఫినెట్గా మనం దాన్ని పాపం అని క్యూర్ చేయాలి తప్ప దాన్ని మనం ఎఫెక్ట్ అవ్వకూడదు, బట్ క్యూర్ చేయాలి. సో మీరు లైట్ తీసుకునే సీక్రెట్ ఇది అనమాట. మరి అంతే కదా సార్, ఇప్పుడు బయట నిజంగానే అదే నాకు ఇప్పుడు వెళ్తుంటే ఎవరే నువ్వు నాకు తెలుసు నువ్వు పిచ్చోడు అది ఇది అని చెప్పి తిడితే వాడు ఎందుకు వీడు ఇలా ఉన్నాడు ఏంటి, వాడు పాపం వాడు అసలు వీడిని ఏమనలేదు, వాడు పని చేసుకుంటుంటే వీడెళ్ళి వాడిని ఎదురు తిట్టడం అనేది పిచ్చితనమే కదా. అది ఆన్లైన్లో కొంచెం ఎక్కువ పిచ్చయింది. అది నాకు పర్లా, నేను అబ్బాయిని వాట్ ఎవర్ ఐ టేక్ ఇట్ సర్లే అనుకుంటా, కానీ అమ్మాయిలు కొంత ఎఫెక్ట్ అయ్యేవాళ్ళని చూశాను. మొన్న టిల్లు అప్పుడు పాపం తను చెప్పాడు సిద్ధు, వీళ్ళ కమెంట్స్ వల్ల అమ్మాయి నచ్చలేదు. సో పాపం అమ్మాయిలు వాళ్ళు ఏదో అంటే దేర్ అ రోల్, దేర్స్ బోల్డ్ రోల్ ఏదో ఒకటి. ఇప్పుడు యాక్టింగ్ అనేది ఇప్పుడు ఆ సీన్ బట్టి ఒక ముద్దు ఉందో లేదా ఒక హగ్గు ఉందో ఏమో ఉంటాయి, అదే సినిమా అదొక ఇది. ఆ రియల్ లైఫ్ మీద చూసింది రియల్ లైఫ్లో వీడికి మాట్లాడే అధికారం ఉంది అనుకోవడం చాలా తప్పది, అది కొంచెం కంట్రోల్ చేయాలి. సో నెహ్రూ సార్, థ్యాంక్ యూ. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న సెకండ్ ఇన్నింగ్స్ లో మిడిల్తో స్టార్ట్ అవ్వాలి. 19th. మీరు చెప్తున్న దాన్ని బట్టి, మీరు చెప్పిన దాన్ని బట్టి రెండు విధాలు చూస్తే ఈ కథ మీద మాకు కూడా కాస్త ఆసక్తి కనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో మీరు వేరే లాంగ్వేజ్ వాళ్ళు తీసే సినిమా మనం ఎందుకు తీయరు అన్నట్టుగా మీరే తీసి చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ.